హలో స్టూడెంట్స్, మ్యాథ్స్ 1Bలో మనం ఇప్పుడు పేర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్లో హోమోజీనియస్ ఉన్నాం. అంటే పేర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్ 2 టైప్స్ చేసుకున్నాం. పార్ట్ 1, పార్ట్ 2. పార్ట్ 1 అన్ని ఇమేజ్ థీరమ్స్ చెప్పాము. పార్ట్ 2లో ప్రాబ్లం చెప్తున్నాము. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో 3 ప్రాబ్లమ్స్ చెప్పాను. ఆ ప్రాబ్లమ్స్ చూసుకోవాలంటే మీరు ప్లేలిస్ట్లో వెళ్ళి చూసుకోండి. అలాగే మ్యాథ్స్ 1B సంబంధించిన ఏ చాప్టర్స్ అయినా సరే, ఏ టాపిక్స్ అయినా చూడాలంటే ప్లేలిస్ట్లో వెళ్ళి చూసుకోండి. ఇప్పుడు మనం హోమోజీనియస్ మీద మనకు 4 ప్రాబ్లమ్స్ ఉన్నాయమ్మా. ఖచ్చితంగా ప్రీవియస్ వీడియోలో 3 ప్రాబ్లమ్స్ చెప్పిన అదన్నా రావాలి, లేకుంటే హోమోజీనియస్ లో 4 ఉన్నాయి. 4 అంటే 4 ప్రాబ్లమ్స్, 3 ప్రాబ్లమ్స్ ఒకే మెథడే, వాల్యూస్ ఒకటి చేంజ్. ఈ 4 చూసుకుంటే ఖచ్చితంగా దీంట్లోనే వస్తాయి. హోమోజీనియస్ లో మనకు 4 ఉన్నాయి. 4 లో ఒక కంపల్సరీ వస్తాయి. చూడండి ఒకసారి. ఫస్ట్ ప్రాబ్లం చూడండి. షో దట్ ద లైన్స్ జాయినింగ్ ద ఆరిజిన్ టు ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ద కర్వ్ x square minus xy plus y square plus 3x plus 3y minus 2 equal 0 and the straight line x minus y minus root 2 equal 0 are mutual perpendicular అంటున్నాడు. గుర్తుపెట్టుకో. ఇంకా ఇప్పుడు సార్ నాకు ప్రాబ్లం చూస్తేనే నాకు సొల్యూషన్ రావాలా, ఏదైనా గుర్తు చెప్పంటే ఒకటే గుర్తుమా, మ్యూచువల్ పర్పెండికులర్. ఇది కనపస్తేనే అయిపోయాయి. ఇప్పుడు నేను ఏ మెథడ్ చేస్తే ఆ మెథడ్ చేయాలి. మ్యూచువల్ పర్పెండికులర్. అసలు మ్యూచువల్ పర్పెండికులర్ అంటే ఏంటి? 0 అని చూపాలా. లాస్ట్ ఈక్వేషన్ 0 అంటే చూడమా, కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ కోఎఫిషియంట్ ఆఫ్ వై స్క్వేర్ ఈక్వల్ టు 0, లేదా ఆర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈక్వల్ టు 0 అని చూపిస్తాయి. ఇది చూపాలి. ఎప్పుడు మ్యూచువల్ పర్పెండికులర్ అంటే మనకు లాస్ట్ సొల్యూషన్ ఈక్వల్ 0 అని చూపిస్తే అయిపోయి. ఇదే గుర్తు. ఇది ఈ మ్యూచువల్ పర్పెండికులర్ ఉంటే నేను ఇప్పుడు ఎలా మెథడ్ సొల్యూషన్ చేస్తున్నా అది చేయాలి. ఇక చూడమా, మనకు ద కర్వ్ అన్నాడు అంటే ఒక కర్వ్ ఇచ్చాడు, ఒక లైన్ ఇచ్చాడు. ఇక్కడ కర్వ్ అన్నాడు అంటే ఒక కర్వ్ ఇచ్చాడు మనకు. తర్వాత ఏమి ఇచ్చాడు మా, ద స్ట్రైట్ లైన్, ఈ లైన్ ఇచ్చాడు. చూడమ్మా, ఎలా చేస్తామంటే మనం ఒకసారి చిన్న డయాగ్రామ్ చూడండి. ఇది ఎక్స్ యాక్సెస్, ఇది వై యాక్సెస్. ఇక్కడ మనం 2 లైన్స్ తీసుకుందాం అనుకుందాం. ఇట్లా ఒక లైన్, ఇలా ఒక లైన్ ఉంది అనుకోండి. వాడు మనకు కర్వ్ ఇచ్చాడు. కర్వ్ అంటే ఎప్పటికైనా సరే ఇలా ఉంటుంది. కర్వ్ ఇలా ఉంటుంది. ఈ కర్వ్కి ఏమంటున్నాడు, ఒక స్ట్రైట్ లైన్ ఉంటుంది. అంటే ఈ కర్వ్కు ఒక స్ట్రైట్ లైన్ ఇంటర్సెక్షన్ చేస్తుంది. ఇట్లా ఇంటర్సెక్షన్స్ ఉంది. ఇంటర్సెక్షన్ చేస్తారట. ఖచ్చితంగా ఒక పాయింట్ ఉంది. ఇక్కడ ఒక పాయింట్ ఉంది. ఈ పాయింట్ ఏ అనుకోండి, ఈ పాయింట్ బి అనుకోండి. ఈ కర్వ్ ఇచ్చాడు మనకు. కర్వ్ ఏమని ఇచ్చాడు, ఈ కర్వ్ ఇదో కర్వ్ ఈక్వేషన్ ఇచ్చాడు. దీన్ని ఏమనుకుంటాం, ఎస్ అనుకుంటాం. మనకు లైన్ ఇచ్చాడమ్మా, ఈ లైన్ ఇచ్చాడు. దీన్ని ఏమనుకుంటాం, ఎల్ అనుకుంటాం. ఒక లైన్ ఇచ్చాడు, ఒక కర్వ్ ఇచ్చాడు. ఇక్కడ చూడండి, ఇది ఆరిజిన్ పాయింట్. ఇక్కడ టీటా 90 డిగ్రీస్ చేస్తుంది మా. ఇక్కడ టీటా 90 డిగ్రీస్ అనుకోండి. టీటా 90 డిగ్రీస్, టీటా 90 డిగ్రీస్. అంటే టీటా 90 డిగ్రీస్ అంటే ఏంటి, పర్పెండికులర్. అదే మ్యూచువల్ పర్పెండికులర్ అంటాడు. అంటే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ప్లస్ వై స్క్వేర్ కోఎఫిషియంట్ ఈక్వల్ 0 అని చెప్పారు. మనకు మ్యూచువల్ పర్పెండికులర్ మీద మినిమం 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే ప్రతి ప్రాబ్లం మ్యూచువల్ పర్పెండికులర్ అంటారు. నేను 2 ప్రాబ్లమ్స్ మీకు సొల్యూషన్ చూపిస్తాను. ఒకటి PDF పెడతాను, వీడియో కింద లింక్ ఉంటుంది, చూసుకోండి. ఇప్పుడు ఎలా చేస్తానో చూసుకోండి ఫస్ట్. ఇంకోటి, హోమోజీనియస్ అంటేనే ఈక్వేషన్ నీకు ఎప్పుడైనా సరే హోమోజీనియస్ ఈక్వేషన్ మొత్తం ఆర్డర్ సెకండ్ డిగ్రీ ఆర్డర్లో ఉండాలి. ఎలా అనేది నేను చెప్తాను. ఫస్ట్ చూడమ్మా. ఫస్ట్ మనకి ఏమి ఇచ్చా చూడు, గివెన్ కర్వ్, గివెన్ కర్వ్, గివెన్ కర్వ్ ఇచ్చాడమ్మా. ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ XY ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 3y మైనస్ 2 ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ 1 అనుకున్నాం. నెక్స్ట్ గివెన్ లైన్ ఇచ్చాడు కాబట్టి గివెన్ లైన్ ఏమి ఇచ్చాడమ్మా, ఎక్స్ మైనస్ వై మైనస్ రూట్ 2 ఈక్వల్ టు 0. మైనస్ రూట్ 2 లెఫ్ట్ సైడ్ ఉందమ్మా, రైట్ సైడ్ పోతుంది ప్లస్ అవుతుంది. అంటే ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు రూట్ 2. రూట్ 2 తీసుకొచ్చాం అనుకో, ఎక్స్ మైనస్ వై బై రూట్ 2 ఈక్వల్ టు ఏం లేదంటే 1 ఉన్నట్లమ్మా, ఈక్వేషన్ 2 అంటాం. అప్పుడు ఈక్వేషన్ 2 తీసుకుపోయి ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయాలి. కానీ సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు హోమోజీనియస్ ఈక్వేషన్ అంటే ఈక్వేషన్ మొత్తం సెకండ్ డిగ్రీలో ఆడాలి. అసలు సెకండ్ డిగ్రీ ఆర్డర్ అంటే ఏం లేదు, పవర్స్ మొత్తం 2లో ఉండాలి. ఎలా ఉండాలంటే చెప్తా చూడమ్మా. ఇప్పుడు ఈక్వేషన్ ఉంది కదా, దీన్ని హోమోజీనియస్ లో మార్చాం. ఫస్ట్ చూడమ్మా,
ఎక్స్ స్క్వేర్ మైనస్ xy ప్లస్ y స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 3y మైనస్ 2 ఈక్వల్ టు 0. ఇప్పుడు చూడండి మా ఇక్కడ ఇది మొత్తం ఈక్వేషన్ సెకండ్ డిగ్రీలో రావాలి. ఎట్లా రావాలంటే ఎక్స్ పవర్ ఏందమ్మా 2 ఉంది సరిపోయింది. ఎక్స్ పవర్ ఎంత ఉందమ్మా 1, వై పవర్ ఎంత ఉందమ్మా 1, 1 ప్లస్ 1 2 ఇది సరిపోయింది. వై స్క్వేర్ అంటే ఇది పవర్ 2 ఉంది ఇది సరిపోయింది. ఇప్పుడు చూడమ్మా 3x ఎక్స్ పవర్ 1 కానీ ఇక్కడ ఎంత ఉంది ఒకటి తక్కువ ఉంది కాబట్టి ఇక్కడ 1 అని పెట్టేసేయండి 1. అప్పుడు 1 పవర్ 1 1 ప్లస్ 1 1. నెక్స్ట్ 3 ఇంటూ వై పవర్ ఎంత ఉందమ్మా 1 ఎంత తక్కువ ఉందమ్మా 1 అంటే ఇక్కడ 1 రాసుకో అంటే 1 పవర్ 1 ప్లస్ 1 2. ఇక్కడ చూడు ఇక్కడ ఏం లేదు కాబట్టి దీన్ని 1 స్క్వేర్ అని రాస్తాం. ఇప్పుడు చూడు ఇక్కడ 2 ఉంది ఇక్కడ 2 ఉంది ఇక్కడ 2 ఉంది 1 ప్లస్ 1 2 1 ప్లస్ 1 2 1 ప్లస్ 1 అంటే మొత్తం ఈక్వేషన్ ఏందమ్మా సెకండ్ డిగ్రీలో ఉంది అంటే మొత్తం ఈక్వేషన్ పవర్ మొత్తం 2 లో ఉంది కాబట్టి దీన్ని హోమోజీనియస్ ఈక్వేషన్ అంటాం. హోమోజీనియస్ ఈక్వేషన్ లో మనకి 1 1 అని రాస్తాం. అంటే అసలు 1 అంటే ఏంది ఈ 1 బదులు అంటే 1 ఈక్వల్ టు ఎక్స్ మైనస్ వై బై రూట్ 2 అనేది ఈ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేస్తాను. ఎక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాను 1 ఎక్కడ ఉందో అంట 1 అంటే ఈ 1 బదులు సబ్స్టిట్యూట్ చేస్తాను. ఇప్పుడు చూడు రాస్తా చూడమ్మా ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ వై ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 3x 1 ప్లస్ 3y 1 మైనస్ 2 1 స్క్వేర్ ఈక్వల్ టు 0. ఇక్కడ 1 1 ఉంది కదా ఈ 1 బదులు సబ్స్టిట్యూట్ చేస్తాను. అంటే ఇప్పుడు మొత్తం ఈక్వేషన్ ఎట్లా ఉంది సెకండ్ డిగ్రీ హోమోజీనియస్ వచ్చేసింది కాబట్టి ఇప్పుడు 1 బదులు ఈ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేయాలి. ఏది ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ వై ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 3x 1 అంటే దీని బదులు ఏమన్నా 1 ఈక్వల్ ఇది అంటే ఎక్స్ మైనస్ వై బై రూట్ 2 ప్లస్ 3 ఇంటూ వై 1 అంటే ఏందమ్మా ఇది రాయాల ఎక్స్ మైనస్ వై బై రూట్ 2 మైనస్ 2 1 స్క్వేర్ 1 అంటే ఏందమ్మా ఇది ఎక్స్ మైనస్ వై బై రూట్ 2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 0. అంతేమ్మా హోమోజీనియస్ అంటే సింపుల్ ఏం లేదు మొత్తం పవర్స్ 2 లో ఉండాలి. 2 ఉండాలంటే ఇక్కడ 3y ఉంది ఒకటి తక్కువ ఉంది కాబట్టి 1 రాస్తాం. 1 అంటే ఇది ఈ ఫార్ములాకి మార్చితే అయిపోయింది. దీని మీద 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి 3 ప్రాబ్లమ్స్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలా ఉంటాయి చూడండి. ఇప్పుడు చూడమ్మా ఈ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ వై ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ ఎక్స్ 3x స్క్వేర్ ప్లస్ ఇంటూ మైనస్ 3x ఇంటూ వై 3xy బై రూట్ 2 ప్లస్ చూడమ్మా 3y ఇంటూ ఎక్స్ 3xy ప్లస్ ఇంటూ మైనస్ 3y ఇంటూ వై 3y స్క్వేర్ బై రూట్ 2 మైనస్ 2. ఇది చూడమ్మా ఇది ఒక్క టర్మ్ ఈ టర్మ్ ఎట్లా ఉంది ఏ బై బి హోల్ స్క్వేర్ ఏ బై బి హోల్ స్క్వేర్ ఏం రాస్తాము ఏ స్క్వేర్ బై బి స్క్వేర్ అంటే ఈ టర్మ్ ఏ స్క్వేర్ బై బి స్క్వేర్ రాస్తాం. మళ్ళీ ఇక్కడ మనకి ఏముంది చూడండి ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ ఏ ఫామ్ లో ఉంది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫామ్ లో ఉంది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. ఈ అంటే ఎంత మందిమా ఎక్స్ వై అంటే ఎంతమా బి అంటే ఎంతమా వై ప్లస్ వై అంటే వై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2ab 2 ఇంటూ ఈ అంటే ఎంతమ్మా ఎక్స్ బి అంటే ఎంతమ్మా వై. ఇది సబ్స్టిట్యూషన్ చూడండి ఇప్పుడు చేస్తాను మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab దాన్ని సబ్స్టిట్యూట్ చేద్దామా చూడు పై దాన్ని చూడండి ఇప్పుడు ఏ మైనస్ ఏ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే వై స్క్వేర్ మైనస్ 2ab 2 ఇంటూ ఎక్స్ ఇంటూ వై బై రూట్ 2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 0. రూట్ కు స్క్వేర్ కు క్యాన్సిల్ అయిపోతాయి 2 కు 2 కూడా క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు నేను రిమైంగ్ చూడమ్మా ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ వై ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 3x స్క్వేర్ మైనస్ 3xy బై రూట్ 2 ప్లస్ 3xy మైనస్ 3y స్క్వేర్ బై రూట్ 2. చూడమ్మా ఇక్కడ మైనస్ తో మళ్ళీ చేస్తే మొత్తం వస్తుందమ్మా మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ మైనస్ మైనస్ ప్లస్ 2xy ఈక్వల్ టు 0. మనకి ఎల్సిఎం ఏముందమ్మా రూట్ 2 ఉంది చూడమ్మా ఇప్పుడు ఎల్సిఎం మొత్తం రూట్ 2 కాబట్టి రూట్ 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్
చూడమ్మా √2 into x square √2 x square minus √2 into xy √2 xy నెక్స్ట్ మా √2 into y square ప్లస్ √2 y square ఇక్కడ √2 ని డైరెక్ట్ ఏమేస్తావు ప్లస్ 3x square మైనస్ 3xy ప్లస్ 3xy మైనస్ 3y square ఇది డైరెక్ట్ రాసేస్తున్నా ఏం రాసేయగలడు చూడు ఇక్కడ మనకి ఏమొస్తుంది √2xy అంటే మైనస్ √2x square మైనస్ √2y square ప్లస్ 2 into √2xy ఈక్వల్ టు 0 ఈ బై √2 వస్తుంది కాబట్టి √2 into 0 √2 అయిపోతుంది ఇప్పుడు చూడమా ఏమైనా క్యాన్సిల్ అయితే ఇక్కడ చూడమా మైనస్ 3xy ప్లస్ 3xy క్యాన్సిల్ ఇంకేమవుతుంది మా √2x square ప్లస్ √2x square మైనస్ √2x square చూడమ్మా ఇంకా ప్లస్ √2y square మైనస్ √2y square ఇంకా అమ్మా ఏం క్యాన్సిల్ అవుతాయి ఇంతే అమ్మా ఇంకా చూడు మిగిలిన ఏముంది మనకు మైనస్ √2xy ప్లస్ 3x square మైనస్ 3y square ప్లస్ 2 into √2xy ఈక్వల్ టు 0 మనకి ఏ ఫామ్ లో ఉన్నా it is in the form of ax square plus 2hxy plus by square equal to 0 ఫామ్ లో రావాలి చూడమ్మా ఇక్కడ 2 into √xy అంటే ఏంది మీనింగ్ √2xy ప్లస్ √2xy ఈక్వల్ టు 2 into √2xy ఇది మీనింగ్ చూడమ్మా 2 into √2xy లోంచి ఒక √2xy అంటే √2xy ప్లస్ √2xy అంటే 2√2xy ఒక xy పోతే ఏముంటుంది అంటే 2√2xy నుంచి మైనస్ √2xy పోతే ఏమవుతుంది √2xy ప్లస్ 3x స్క్వేర్ మైనస్ 3y స్క్వేర్ ఈక్వల్ టు 0 మనం ఏ ఫామ్ లో రాసుకోవాలా ఈ ఫామ్ లో రాసుకోవాలా ax స్క్వేర్ అంటే ఏంది 3x స్క్వేర్ ప్లస్ 2hxy అంటే ప్లస్ √2xy ప్లస్ y స్క్వేర్ అంటే మైనస్ 3y స్క్వేర్ ఈక్వల్ టు 0 ఈ ఫామ్ లోకి వచ్చిన తర్వాత మనకి ఏమంటాడు మ్యూచువల్ పర్పెండిక్యులర్ అంటాడు మ్యూచువల్ పర్పెండిక్యులర్ అంటే నేను చెప్పాను x స్క్వేర్ కోఎఫిషియంట్ ప్లస్ y స్క్వేర్ కోఎఫిషియంట్ ఈక్వల్ 0 అయితే మ్యూచువల్ పర్పెండిక్యులర్ ఇప్పుడు చూడండి మా కోఎఫిషియంట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ కోఎఫిషియంట్ ఆఫ్ y స్క్వేర్ ఈక్వల్ టు 0 కావాలా కోఎఫిషియంట్ ఆఫ్ x స్క్వేర్ అంటే x స్క్వేర్ కోఎఫిషియంట్ అనేది మా 3 ప్లస్ y స్క్వేర్ కోఎఫిషియంట్ అనేది మా మైనస్ 3 ఈక్వల్ టు 0 అంటే 3 ప్లస్ ఇంటూ మైనస్ 3 ఈక్వల్ టు 0 ప్లస్ 3 మైనస్ 3 0 ఈక్వల్ టు 0 అయిపోయిందా అయిపోయింది కాబట్టి మ్యూచువల్ పర్పెండిక్యులర్ అయిపోయింది అంటే గివెన్ ఈక్వేషన్ ఈజ్ మ్యూచువల్ పర్పెండిక్యులర్ లాస్ట్ నా పాయింట్ ఏం రాస్తాం అంటే ద గివెన్ లైన్ ఆర్ మ్యూచువల్ పర్పెండిక్యులర్ రాస్తే అయిపోయాము ఒక మాట మ్యూచువల్ పర్పెండిక్యులర్ ఇంతే సింపుల్ హోమోజీనియస్ మీద ఇదే ప్రాబ్లం సేమ్ ప్రాబ్లం ఇలాగనే ఉంటుంది ఏమంటే కర్వ్ ఒకటి చేంజ్ అవుతుంది లైన్ ఒకటి చేంజ్ అవుతుంది అది కూడా చెప్తాను చూడండి ఒకసారి నోట్ చేసుకోండి సేమ్ ఇంతకు ముందు ఇప్పుడు ఏ ప్రాబ్లం ఉంటుంది అంటే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కే వాల్యూ ఫైండ్ చేస్తున్నాడు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కే ఇఫ్ ద లైన్ జాయినింగ్ ద ఆర్జన్ టు ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ద కర్వ్ 2x స్క్వేర్ మైనస్ 2xy ప్లస్ 3y స్క్వేర్ ప్లస్ 2x మైనస్ y మైనస్ 1 ఈక్వల్ 0 అండ్ ద లైన్ x ప్లస్ 2y ఈక్వల్ టు k ఆర్ మ్యూచువల్ పర్పెండిక్యులర్ అడిగితేనే అయిపోయాయి హోమోజీనియస్ ఈక్వేషన్ రావాలా లాస్ట్ టైం రావాలా కోఎఫిషియంట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ కోఎఫిషియంట్ ఆఫ్ y స్క్వేర్ ఈక్వల్ టు 0 అని చూపిస్తే అయిపోయింది చూడమ్మా ఇది చాలా సార్లు అడిగాడు చూడండి ఇప్పుడు సొల్యూషన్ చూడు గివెన్ కర్వ్ ఇంతకు ముందు ప్రాబ్లం ఎలా చేస్తాము సేమ్ యాజ్ ఇట్ ఇస్ గివెన్ కర్వ్ s is equal 2x స్క్వేర్ మైనస్ 2xy ప్లస్ 3y స్క్వేర్ ప్లస్ 2x మైనస్ y మైనస్ 1 ఈక్వల్ 0 ఈక్వేషన్ 1 గివెన్ లైన్ ఏమి ఇచ్చాడు మా L ఈక్వల్ టు x ప్లస్ 2y ఈక్వల్ టు k x ప్లస్ 2y k ఎదురుగా వస్తుంది మా బై k ఈక్వల్ టు ఇక్కడ 1 ఉంటుంది అంటే ఈక్వేషన్ 2
ఇప్పుడు ఈక్వేషన్ 2 బై ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేయాలి. కానీ ఈ ఈక్వేషన్ మొత్తం సెకండ్ డిగ్రీ ఆర్డర్లో ఉండాలి. ఎలా ఉండాలి చూడండి, 2x² మైనస్ 2xy ప్లస్ 3y² ప్లస్ ఇక్కడ స్క్వేర్ ఉంది, ఇక్కడ 1 + 1 2, ఇక్కడ స్క్వేర్ ఉంది, ఇక్కడ ఏముంది 1 తక్కువ ఉంది కాబట్టి 2x1 మైనస్ y ఇంటూ 1 మైనస్ 1 ఇంటూ 1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 0. ఇప్పుడు x⁴1 ఇది 1, 1 + 1 2, y⁴1 1, 1 + 1 స్క్వేర్ అయిపోయింది. మొత్తం ఈక్వేషన్ సెకండ్ డిగ్రీలో అయిపోయింది. అంటే 1 బదులు ఏం సబ్స్టిట్యూట్ చేస్తామా, ఇది సబ్స్టిట్యూట్ చేస్తాం. 2x² మైనస్ 2xy ప్లస్ 3y² ప్లస్ 2x 1 అంటే ఏం రాస్తామా, x ప్లస్ 2y బై k మైనస్ y ఇంటూ 1 అంటే ఏం రాస్తామా, x ప్లస్ 2y బై k మైనస్ 1 ఇంటూ 1 స్క్వేర్ అంటే అమ్మా x ప్లస్ 2y బై k హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 0. ప్రాబ్లం వెరీ వెరీ ఇంపార్టెంట్, మా చాలాసార్లు అడిగాడు 7 మార్క్స్కి. చూడమ్మా ఇప్పుడు 2x² మైనస్ 2xy ప్లస్ 3y² ప్లస్ 2x ఇంటూ x 2x² ప్లస్ 2x ఇంటూ 2y 2 జా 4 x ఇంటూ y xy బై k మైనస్ చూడమ్మా x ఇంటూ y xy ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ y ఇంటూ 2y 2y² బై k మైనస్ చూడమ్మా ఇది ఎలా ఉంది a ప్లస్ బి హోల్ స్క్వేర్. అంటే a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏందమ్మా, a² ప్లస్ b² ప్లస్ 2ab. ఈ అంటే ఏంటమ్మా x² ప్లస్ b² అంటే 2y² అంటే 4y² ప్లస్ 2 ఇంటూ x ab అంటే 2y అంటే 4xy. చూడమ్మా ఇప్పుడు బ్రాకెట్ ఓపెన్ చేసి a² x² ప్లస్ b² 2² అంటే 4y² ప్లస్ 2ab 2 ఇంటూ x ఇంటూ 2y 4xy బై k² ఈక్వల్ టు 0. చూడమ్మా ఇప్పుడు మనకి ఎల్సిఎం మొత్తం వచ్చింది k² వచ్చింది కాబట్టి k² చూడమ్మా ఇప్పుడు 2x² మైనస్ 2xy ప్లస్ 3y² ప్లస్ 2x². ఇక్కడ చూడమ్మా ఇక్కడ ప్లస్ 4xy మైనస్ 3y అంటే k² డైరెక్ట్ ప్లస్ 4xy మైనస్ xy మైనస్ 2y². ఈ మొత్తానికి k రాసుకున్నాం, ఈ మొత్తానికి k రాసుకున్నాం. k చూడమ్మా మైనస్ మళ్ళీ చేస్తాం మైనస్ x² మైనస్ 4y² మైనస్ 4xy బై k² ఈక్వల్ టు 0. ఇప్పుడు మనకి ఎల్సిఎం వస్తుంది k² వస్తుంది. ఇక్కడ చూడమ్మా ఇక్కడ ప్లస్ 4xy ఇక్కడ మైనస్ xy ఉంది అంటే 4xy నుంచి xy పోతే 3xy అంటే 2x² మైనస్ 2xy ప్లస్ 3y² ప్లస్ 2x². ఇక్కడ చూడమ్మా ప్లస్ 4xy 4xy లో xy పోతే ప్లస్ 3xy మైనస్ 2y² బై k మైనస్ x² మైనస్ 4y² మైనస్ 4xy బై k² ఈక్వల్ టు 0. చూడమ్మా ఇప్పుడు మనకి ఎల్సిఎం ఏముంది k ఉంది కాబట్టి k తో k² ఉంది కాబట్టి k² తో మల్టిప్లై చేస్తాయి. చూడమ్మా 2k² x² మైనస్ 2k² xy ప్లస్ 3k² y² ప్లస్ ప్లస్ 2x² అంటే 2k² x². k² ఎందుకు రాస్తున్నా, మనకి ఎల్సిఎం ఉంది k² కాబట్టి k² రాస్తున్నా ప్లస్ ప్లస్ చూడమ్మా ఇక్కడ k ఉంది, ఇక్కడ మనకి ఏమవుతుంది 3kxy మైనస్ 2ky². చూడమ్మా ఇక్కడ ఇంకేమవుతుంది మా మైనస్ ఇదేమవుతుంది x² మైనస్ 4y² మైనస్ 4xy బై k² ఈక్వల్ టు 0. ఈ k² అవతల అవుతుంది మా k² ఇంటూ 0 అప్పుడు మనకి ఏమవుతుంది 2k² x² మైనస్ 2k² xy ప్లస్ 3k² y²
ప్లస్ 2k స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ kxy మైనస్ 2ky స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 4y స్క్వేర్ మైనస్ 4xy ఈక్వల్ టు 0. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనకి ఎల్సిఎం కే స్క్వేర్ వచ్చింది కాబట్టి కే స్క్వేర్ తో మళ్ళీ కే స్క్వేర్ తో ఎందుకు మళ్ళీ చేస్తున్నాం, ఇక్కడ కే టర్మే లేదు, మనకు కే టర్మే లేదు కాబట్టి ఎల్సిఎం ఏదైతే దాంతో మళ్ళీ చేస్తామా. ఇక్కడ కే స్క్వేర్ సార్ ఎందుకు రాసినాడు అంటే మనకి ఎల్సిఎం కే స్క్వేర్ వచ్చింది, ఇక్కడ ఎల్సిఎం ఏం లేదు కాబట్టి ఇక్కడ ఏం లేదంటే 1 ఉన్నట్లు కాబట్టి కే స్క్వేర్ తో ప్రతి ఒక్క దాన్ని మళ్ళీ చేసిన. ఇక్కడ మళ్ళీ ఇక్కడ కే ఎందుకు రాసినాం అంటే మనకు ఎల్సిఎం వచ్చింది కే స్క్వేర్ వచ్చింది, ఇక్కడ కే స్క్వేర్ అంటే కే ఇంటూ కే, ఆల్రెడీ ఏది ఎల్సిఎం వస్తుంది దాంతో మల్టిప్లై చేసినాను కే ఇంటూ కే, ఇక్కడ మనకు ఆల్రెడీ ఒకే ఉంది, కే క్యాన్సిల్ అయితే ఓకే ఉంది కాబట్టి ఇక్కడ ఎల్సిఎం లేదు కాబట్టి ఇక్కడ కే స్క్వేర్ రాసిన, ఇక్కడ కే రాసిన. చూడమ్మా ఇప్పుడు మనకి ఈక్వేషన్ ఎట్లా రావాలా, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ బీవై స్క్వేర్ ఫార్ములా రావాలా కాబట్టి ఫస్ట్ ఏం రావాలా ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ కామన్ తీసి ఎక్స్ స్క్వేర్ కామన్ తీస్తే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ టర్మ్ అంటే కే స్క్వేర్, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ తీసిన అంటే ఏమవుతుంది 2k స్క్వేర్, మళ్ళీ ఎక్స్ స్క్వేర్ అంటే చూడు మనకు ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ బీవై స్క్వేర్ ఫార్ములా రావాలా కాబట్టి ఎక్స్ స్క్వేర్ కాన్స్టెంట్, ఎక్స్ స్క్వేర్ అంటే అనేది ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది. ఒకసారి మనకు ఇంత పెద్ద ఈక్వేషన్ లో కన్ఫ్యూజ్ కాకుండా ఉండకూడదు అంటే ఎక్స్ స్క్వేర్ అనేది 1 అనుకో, అంటే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది ఇది 1 అనుకో, మళ్ళీ ఎక్స్ స్క్వేర్ అనేది మా ఇట్లా ఈడ ఎక్స్ స్క్వేర్ ఉంది దీన్ని 1 అనుకో, మళ్ళీ ఎక్స్ స్క్వేర్ అనేది మా ఈడ 1 ఉంది, అంటే ఈ ఎక్స్ స్క్వేర్ టర్మ్ ఉండేదంతా 1 అనుకో. నెక్స్ట్ వై స్క్వేర్ తీసుకుందాం, ఎక్స్వై తీసుకుందామా, ఎక్స్వై తీసుకుందాం, ఎక్స్వై చూద్దాం. ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ తీసుకున్నాం కాబట్టి ఎక్స్ స్క్వేర్ 1 అనుకున్నాం కాబట్టి చూడు ఎక్స్ స్క్వేర్ కామన్ 2k స్క్వేర్, మళ్ళీ ఆడది అంటే ఎక్స్ స్క్వేర్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది కాబట్టి దాన్ని 1 అనుకున్నాం, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ 1 అనుకున్నాం, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ 1 ఉంది, ఎక్స్ స్క్వేర్ కామన్ ఇస్తే 2k స్క్వేర్, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఏమవుతుందమ్మా ప్లస్ 2k, మళ్ళీ ఎక్స్ స్క్వేర్ కొంచెం ఉందమ్మా ఇక్కడ ఎక్స్ స్క్వేర్ -1 అయిపోయింది. నెక్స్ట్ ఈ ఎక్స్వై కామన్ తీయాలమ్మా, ఈ ఎక్స్వై ఎక్కడ ఉందో దాన్ని చూసు, ఎక్స్వై ఎక్కడ ఉందో అక్కడ జస్ట్ అండర్లైన్ చేసుకుందాం, ఇక్కడ ఎక్స్వై ఉంది, నెక్స్ట్ ఏడుంది ఎక్స్వై, ఈడ ఒక ఎక్స్వై ఉంది, ఇంకేడ ఎక్స్వై ఉందమ్మా ఈడ ఎక్స్వై ఉంది, దాన్ని ఎక్స్వై కామన్ తీద్దాం, ఎక్స్వై కామన్ తీస్తే మనకి ఏమొస్తుంది చూడు ఒకసారి, ఇక్కడ ఎక్స్వై కామన్ తీస్తే ఏమొస్తుంది -2k స్క్వేర్, మళ్ళీ ఎక్స్వై ఉందమ్మా ఇక్కడ ప్లస్ 3k, మళ్ళీ ఏడుందమ్మా -4, నెక్స్ట్ ఏం తీయాలమ్మా వై స్క్వేర్ తీయాలా, వై స్క్వేర్ మనం ఏమనుకుందాం అంటే 2 అనుకుందాం అమ్మా, మనం గుర్తించడానికి పెద్ద ఈక్వేషన్ ఉంది కాబట్టి కన్ఫ్యూజ్ కాకుండా వై స్క్వేర్ ఏమనుకుందాం 2 అనుకుందాం. ఇప్పుడు వై స్క్వేర్ ఎక్కడ ఉందో చెక్ చేసుకుందాం, వై స్క్వేర్ ఎక్కడ లేదు, ఈడ వై స్క్వేర్ ఉందమ్మా ఇక్కడ ఉంది కాబట్టి దీన్ని 2 అనుకో, నెక్స్ట్ ఏడుంది వై స్క్వేర్ ఇక్కడ ఉంది ఈడ 2 అనుకోమ్మా, ఇంకేడుంది వై స్క్వేర్ ఈడ ఉంది కాబట్టి 2 అంటే 2 అంటే వై స్క్వేర్ 1 అంటే ఎక్స్ స్క్వేర్. ఇప్పుడు వై స్క్వేర్ కామన్ తీసినాం కాబట్టి వై స్క్వేర్ చూడమ్మా ఒకసారి, ఇక్కడ వై స్క్వేర్ కామన్ తీసినది 3k స్క్వేర్, నెక్స్ట్ వై స్క్వేర్ ఏంటమ్మా ఈడ ఉంది కాబట్టి -2k, మళ్ళీ వై స్క్వేర్ ఏంటమ్మా ఈడ ఉంది -4 ఈక్వల్ టు 0 అంటే ఎక్స్ స్క్వేర్ ఎక్స్వై వై స్క్వేర్ ఇచ్చినాం. ఇప్పుడు ఏ ఫామ్ లో ఉంది, ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏమా, ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ ఫామ్ లో ఉంది ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ బీవై స్క్వేర్ ఈక్వల్ టు 0 ఫామ్ లో ఇచ్చినాం. ఇప్పుడు మనకి ఏం కావాలి చూడండి మా ఇప్పుడు మనకి ఏం కావాలి, ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ వై స్క్వేర్ 0 కావాలి అంటే కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ కోఎఫిషియంట్ ఆఫ్ వై స్క్వేర్ ఈక్వల్ టు 0 కావాలి. ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఎక్స్ స్క్వేర్ అంటే ఇది కదా అంటే 2k స్క్వేర్ ప్లస్ 2k -1 ప్లస్ వై స్క్వేర్ కోఎఫిషియంట్ అంటే ఈ టర్మ్ అంటే ఎక్స్ స్క్వేర్ టర్మ్ అంటే ఇది, వై స్క్వేర్ టర్మ్ అంటే 3k స్క్వేర్ -2k -4 ఈక్వల్ టు 0. ఇక్కడ మా ప్లస్ 2k -2k క్యాన్సిల్, 2k స్క్వేర్ ప్లస్ 3k స్క్వేర్ 5k స్క్వేర్ -1 -4 -5 ఈక్వల్ టు 0. అప్పుడు 5k స్క్వేర్ -5 లెఫ్ట్ సైడ్ ఉంది, రైట్ సైడ్ పోతుంది +5 అంటే k స్క్వేర్ ఈక్వల్ టు 5, ఈ 5 అవుతుంది బై 5, 5 1 జా 5 1 జా అంటే k స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1, స్క్వేర్ అవుతుంది k ఈక్వల్ టు +or-1. మనకు ఏమన్నాడు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k అన్నాడు, k ఈక్వల్ టు +or-1. ఇంతేమ్మా, ఇది చాలా సార్లు అడిగాడు, సింపుల్ గా చూడు హోమోజీనియస్ ఈక్వేషన్. ఇక్కడ కన్ఫ్యూజ్ కాకూడదు అంటే ఒక్కడే చూడండి మా ఇలా రాసిన తర్వాత ఇక్కడ k ఉంది k స్క్వేర్ ఉంది అంటే మనకి ఏది హైయెస్ట్ ఉంటే అదే ఎల్సిఎం, k స్క్వేర్ ఉంది కాబట్టి 2k స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ -2k స్క్వేర్ xy ప్లస్
3k² y². ఇక్కడ 1 ఉంది, ఇక్కడ ఓన్లీ k ఉంది కాబట్టి ఇక్కడ ఒక k వస్తాయి, k. ఇక్కడ ఆల్రెడీ k² ఉంది కానీ ఏం రాసుకుంటే అయిపోయింది. ఇక్కడ చేసేటప్పుడు ఇంపార్టెంట్, ఒకవేళ నువ్వు ఇక్కడ నుంచి ఇక్కడ రాసావు, ఇక్కడ రాసినాక ఈ ప్రాబ్లం ఇక్కడ రానిక నీకు కొంచెం కన్ఫ్యూజన్ అనుకో, డైరెక్ట్ నువ్వు వేసావు అంటే ఇది గుర్తుంటే రాయొచ్చు. 2k² + 2k - 1 + 3k² - 2k - 4 = 0 రాసి cosine of x² + cosine of y² = 0 చూపిస్తే అయిపోయింది. ఇది ఇచ్చినావు కాబట్టి ఏం రాస్తావు, ద మ్యూచువల్ పర్పెండిక్యులర్, ద గివెన్ లైన్స్ ఆర్ మ్యూచువల్ పర్పెండిక్యులర్. సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఇంకో ప్రాబ్లం ఉందమ్మా, ఆ ప్రాబ్లం నేను వీడియో కింద లింక్ లో PDF పెడతాను, చెక్ చేసుకో. అది కాకుండా ఇంకో ప్రాబ్లం ఉంటే అది ఎక్స్ప్లెయిన్ చేస్తే ఒకసారి నోట్ చేసుకోండి. హోమోజీనియస్ లో 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇప్పుడు 3వ ప్రాబ్లం. ఇక్కడ చూడు, ప్రతిసారి మ్యూచువల్ పర్పెండిక్యులర్ చెప్పాను, దాన్ని చెప్తే ఆ సొల్యూషన్ చెప్పి. ఇక్కడ ఏమన్నా చూడు, కోయిన్సైడ్ అన్నమా, కోయిన్సైడ్ అన్నాడు. కోయిన్సైడ్ అంటే ఏం లేదమ్మా, h² = AB అని చెప్పాలి. h² = AB అని. ఈ ప్రాబ్లం కూడా చాలా సార్లు అడిగాడు. ఎంత సింపుల్ ఒకసారి చూడండి. ఫస్ట్ గివెన్ కర్వ్ ఏమా, x² + y² = a² ఇచ్చాడు. దీన్ని ఎవరు అనుకోవచ్చు, x² + y² - a² = 0. ఈక్వేషన్ 1. గివెన్ లైన్ ఇచ్చాడమ్మా, గివెన్ లైన్ ఏమి ఇచ్చాడమ్మా, lx + my = 1. ఈక్వేషన్ 2. కానీ మనకి ఈక్వేషన్ ఎప్పుడు ఉండేది, సెకండ్ డిగ్రీలో ఉండాలి. సెకండ్ డిగ్రీలో అంటే x² కోఎఫిషియంట్ ఉంది, y² కోఎఫిషియంట్ ఉంది. సార్ ఇక్కడ కాన్స్టెంట్ స్క్వేర్ కూడా ఉంది కదా అని a² తీసుకోకూడదమ్మా. నువ్వు అంటే సార్ నువ్వు 1 కూడా కాన్స్టెంట్ అంటావు, మనకు డిగ్రీ ఉండాలా అంటే మొత్తం ఈక్వేషన్ డిగ్రీ ఉండాలి. ఇక్కడ దీన్ని మనం ఎలా మార్చుకున్నాం అంటే x² + y² - a² ఇక్కడ 1² రావాలి. 1² వస్తేనే మనకు ఏమవుతుంది, ఈక్వేషన్ ఖచ్చితంగా డిగ్రీ అవుతుంది. x² + y² - a² × 1². చూడమ్మా, ఇప్పుడు x² + y² - a² × 1². ఇప్పుడు సరిపోయింది మనకు మొత్తం మాట డిగ్రీ. కానీ ఒకటి మా ఇక్కడ గివెన్ కర్డ్, మా ఇక్కడ లైన్ కాదు, గివెన్ కర్డ్, CHORD కర్డ్, గివెన్ కర్డ్. చూడమ్మా, ఇప్పుడు x² + y² - a² × 1². 1 అంటే మళ్ళీ సబ్స్టిట్యూట్ చేస్తా. చూడమ్మా, x² + y² - a². 1 అంటే ఏం రాస్తామా, lx + my ² = 0. ఇది ఏ ఫామ్ లో ఉందమ్మా, a + b ² ఫామ్ లో ఉంది. అంటే a² + b² + 2ab. e అంటే ఎంతమ్మా, lx, b అంటే ఎంతమ్మా, my. చూడు ఇప్పుడు x² + y² - a² a + b ² అమ్మా, a + b ² a² అంటే l² x² + b² అంటే అమ్మా m² y² + 2ab, 2 × lm xy = 0. చూడమ్మా, x² + y², ఈ a² ది మొత్తాన్ని మల్టిప్లై చేస్తాం, -a² × l² x² - ప్లస్ -a² × m² y² ప్లస్ -a² × 2lm xy = 0. కానీ మనకి ఏ ఫామ్ రావాలా, ax² + 2hxy + by² ఫామ్ లో రావాలా, ax² + 2hxy + by² ఫామ్ లో రావాలా. నాకు ax² + 2hxy + by² రావాలంటే ఫస్ట్ మనం చూడు, x² కోఎఫిషియంట్ కామన్, x² కామన్ అంటే x² కామన్ వస్తే 1. ఇంకా ఏడుందమ్మా, ఇక్కడ x² చూడు అంటే -a² l². ఇంకా ఏడుంది x², ఇంకా లేదు. నెక్స్ట్ మనం ఏం చేయాలా, xy అంటే ఇది ఏం రాస్తావు, ఇదేమా -2a² lm xy ప్లస్ y² కోఎఫిషియంట్ ఇదమ్మా, ఇక్కడ y² కామన్, y² కామన్ ఇస్తే 1. ఇంకా ఏడుంది y² ఇది ఇక్కడ -a² m² = 0. అంటే ఇది ఏ ఫామ్ లో తీస్తున్నాం అంటే ఇట్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ax² + 2hxy + by² = 0 ఫామ్ లో చేస్తున్నాం. దీనిలో తేనికి ఏం చేస్తున్నాం అంటే ఈ ఈక్వేషన్ మొత్తం ఉంది కాబట్టి ఫస్ట్ x² కామన్ ఇస్తున్నాం. x² ఎక్కడ ఉంది, ఇక్కడ టైం ఉంది, ఈ x² కామన్ ఇస్తున్నాం అంటే ఇక్కడ x² కామన్ ఇస్తే ఏమన్నట్లు 1 ఉన్నట్టు. 1 తర్వాత ఇది చూడమ్మా -a² × l² × x². ఈ x² బయట పోతే ఏమొస్తుంది, -a² l². మళ్ళీ ఏం రావాలా,
ఈ ఎక్స్వై ఆడింది మనకు ఇక్కడ ఉంది కాబట్టి ఈ టర్మ్ మొత్తం మైనస్ 2 ఇంటూ ఏ స్క్వేర్ ఎల్ఎం ఎక్స్వై ప్లస్ వై స్క్వేర్ కావాలి. వై స్క్వేర్ అంటే ఉంది ఇక్కడ వై స్క్వేర్ ఉంది ఇక్కడ వై స్క్వేర్ ఉంది చూడమ్మా. ఈ వై స్క్వేర్ కామన్ తీసేటప్పుడు వై స్క్వేర్ కామన్ తీసేటప్పుడు 1 మైనస్ ఏ స్క్వేర్ ఇంటూ ఎం స్క్వేర్ వచ్చేసి ఈ ఫార్ములాకి వచ్చింది. ఈ ఫార్ములాకి వచ్చినాక మనం ఏం చేయాలంటే హెచ్ స్క్వేర్ ఈక్వల్ టు ఏబి చూపిస్తే అయిపోయమ్మా. హెచ్ స్క్వేర్ ఈక్వల్ టు ఏబి. హెచ్ స్క్వేర్ ఏబి అంటే చూడమ్మా ఇక్కడ మనకి ఏముంది ఏ ఈక్వల్ టు ఏముంది 1 మైనస్ ఏ స్క్వేర్ ఇంటూ ఎల్ స్క్వేర్. నెక్స్ట్ 2h ఇజ్ ఈక్వల్ టు 2h అంటే ఏముందమ్మా మైనస్ 2a స్క్వేర్ ఎల్ఎం. 2 క్యాన్సిల్ అయితే హెచ్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ ఏ స్క్వేర్ ఎల్ఎం. నెక్స్ట్ బి కావాలమ్మా. బి అంటే ఏముందమ్మా బి టర్మ్ ఇది ఏది 1 మైనస్ ఏ స్క్వేర్ ఇంటూ ఎం స్క్వేర్. ఎందుకు ఏ ఎక్స్ స్క్వేర్ ఇదంతా ఏ అనుకో ఏ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2hxy ఎక్స్ 2hxy ప్లస్ బీవై స్క్వేర్ ఇది బి అనుకో అమ్మ బీవై స్క్వేర్. ఆ ఫార్ములా వచ్చింది కాబట్టి ఏ వాల్యూ హెచ్ వాల్యూ బి వాల్యూ వచ్చింది. ఇప్పుడు మనం ఏం చూపాలి చూడండి హెచ్ స్క్వేర్ ఈక్వల్ టు ఏబి చూపిస్తే అయిపోయింది మా. హెచ్ స్క్వేర్ హెచ్ అంటే మనకి ఏముంది ఇది మైనస్ ఏ స్క్వేర్ ఎల్ఎం హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ ఏంటమ్మా ఈ టర్మ్ 1 మైనస్ ఏ స్క్వేర్ ఎల్ స్క్వేర్ ఇంటూ బి అంటే ఏముందమ్మా 1 మైనస్ ఏ స్క్వేర్ ఇంటూ ఎం స్క్వేర్. చూడమ్మా ఇప్పుడు స్క్వేర్ చేస్తుంది స్క్వేర్ ఏమవుతుంది నెగిటివ్ వాల్యూ బయట అవుతుంది కాబట్టి ఏ పవర్ 4 ఎల్ స్క్వేర్ ఇంటూ ఎం స్క్వేర్ ఈక్వల్ టు ఇప్పుడు ఈ 1తో ఈ మొత్తాన్ని మనకి ఏంటమ్మా దీంతో ఈ మొత్తాన్ని 1 ఇంటూ 1 ఇంటూ మైనస్ ఏ స్క్వేర్ ఇంటూ ఎం స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఇంటూ ఎం స్క్వేర్. ఇప్పుడు ఈ టర్మ్తో ఇది మైనస్ ఏ స్క్వేర్ ఇంటూ ఎల్ స్క్వేర్ ఇంటూ 1 ఏ స్క్వేర్ ఇంటూ ఎల్ స్క్వేర్ మైనస్ మైనస్ ప్లస్ ఈ టర్మ్ ఏ స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్ ఏ పవర్ 4 ఎల్ స్క్వేర్ ఇంటూ ఎం స్క్వేర్ ఎల్ స్క్వేర్ ఇంటూ ఎం స్క్వేర్. ఒకసారి చూడండి ఇక్కడ మనకు సేమ్ కనిపిస్తుంది ఏ పవర్ 4 ఇంటూ ఎల్ స్క్వేర్ ఎం స్క్వేర్ ఏ పవర్ 4 ఎల్ స్క్వేర్ ఇంటూ ఎం స్క్వేర్ ఇవి రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి అవుతుంది కాబట్టి ఇక్కడ క్యాన్సిల్ చేయమ్మా ఇక్కడ క్యాన్సిల్ అప్పుడు ఏమవుతుంది 0 ఈక్వల్ టు 1 మైనస్ ఏ స్క్వేర్ ఎం స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఇంటూ ఎల్ స్క్వేర్ 0 ఈక్వల్ టు 1. చూడమ్మా ఇక్కడ ఏ స్క్వేర్ ఉంది ఇక్కడ ఏ స్క్వేర్ ఉంది మైనస్ ఏ స్క్వేర్ కామన్ తీయమ్మా ఇప్పుడు ఏమవుతుంది ఎం స్క్వేర్ ప్లస్ ఎల్ స్క్వేర్. ఇప్పుడు చూడమ్మా ఇప్పుడు 1 మైనస్ ఏ స్క్వేర్ ఈ ఇక్కడ ఉంది రైట్ సైడ్ లో ప్లస్ 1 ఉంది ఇదిలో వస్తుంది -1 ఈక్వల్ టు మైనస్ ఏ స్క్వేర్ ఇంటూ ఎం స్క్వేర్ ప్లస్ ఎల్ స్క్వేర్ మైనస్ క్యాన్సిల్ అయిపోయింది. అప్పుడు ఏమవుతుందమ్మా ఏ స్క్వేర్ ఇంటూ ఎం స్క్వేర్ ప్లస్ ఎల్ స్క్వేర్ ఈక్వల్ టు 1. వాడు చూపిమనేది ఇదే అమ్మా కాయిన్ సైడ్ అన్నాడు కాబట్టి ఇది సింపుల్ చూడండి ఇది సింపుల్ చేస్తే అయిపోతుంది. దీనికి డయాగ్రామ్ వేసుకోవచ్చు అవసరం లేకుండా లేదు డయాగ్రామ్ అవసరం లేదు. 7 మార్క్స్ ఈ ప్రాబ్లం కూడా అన్నాడు. ఇప్పుడు చెప్పిన 3 ప్రాబ్లమ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు హోమోజీనియస్ ఇవి చాలా సార్లు రిపీట్ అడుగుతున్నాడు. ఇది కాకుండా ఇంకో సింగిల్ బిట్వీన్ ప్రాబ్లం ఉంది అది కూడా చెప్తాను. మీకు ఏ ప్రాబ్లం అయినా సరే మ్యాథ్స్ 1Bలో చెక్ చేసుకోవాలంటే లిస్ట్ లో పోయి మీకు ఏది ఉన్నా చెక్ చేసుకోండి. హోమోజీనియస్ లో నెక్స్ట్ ప్రాబ్లం ఈ ప్రాబ్లం ఏమంటే ఒకటే చూడండి ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద లైన్ జాయినింగ్ ద ఆర్జన్ టు ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. గుర్తుపెట్టుకోండి మా పిఐ అని రాస్తే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అని పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ద కర్వ్ x square plus 2xy plus y square plus 2x plus 2y minus 5 equal 0 and the line 3x minus y plus 1 equal 0. ఇంతకు ముందు ప్రాబ్లమ్స్ లో ఇచ్చాడు ఒక కర్వ్ ఇచ్చినాడు ఒక లైన్ ఇచ్చినాడు ఇచ్చాడు మ్యూచువల్ పర్పెండిక్యులర్ అంటే ఏంటి కోఎఫిషియంట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ కోఎఫిషియంట్ ఆఫ్ y స్క్వేర్ ఈక్వల్ 0 చేసాం. కానీ ఇక్కడ ఏమంటాడు యాంగిల్ బిట్వీన్ అంటాడు. యాంగిల్ బిట్వీన్ అంటే సింపుల్ ఆల్రెడీ ఇంతకు ముందు చేసాం cos θ ఈక్వల్ టు మాడ్యులస్ a ప్లస్ b స్క్వేర్ రూట్ ఆఫ్ a మైనస్ b హోల్ స్క్వేర్ ప్లస్ 4h స్క్వేర్ చేస్తే అయిపోతుంది. చూడమ్మా ఎంత సింపుల్ చూడండి. ఇప్పుడు చేస్తే కర్వ్ ఇచ్చినది చూడమ్మా గివెన్ కర్వ్ ఏందమ్మా s ఈజ్ ఈక్వల్ x స్క్వేర్ ప్లస్ 2xy ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 2y మైనస్ 5 ఈక్వల్ టు 0. ఈక్వేషన్ 1. గివెన్ లైన్ ఏమి ఇచ్చాడమ్మా 3x minus y plus 1 equal to 0. 3x minus y is equal to -1.
దీన్ని సింపుల్గా ఏం గుర్తుపెట్టుకోండి, వై మైనస్ 3x ఈజ్ ఈక్వల్ టు 1 అని గుర్తుపెట్టుకోండి. ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 2 తీసుకుపోయి ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలా. కానీ సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు ఏం చేయాలా, ఈ ఈక్వేషన్ మొత్తం ఎట్లా ఉండాలా, సెకండ్ డిగ్రీలో ఆర్డర్ ఉండాలా. సెకండ్ డిగ్రీ ఆర్డర్లో ఉండాలంటే మనం ఇక్కడ 2x బదులు ఏం రాస్తాం, 1. 2y బదులు 1 రాస్తాం. సింపుల్ చూడమా, x స్క్వయర్ ప్లస్ 2xy ప్లస్ y స్క్వయర్ ప్లస్ 2x1. 1 ఎందుకు రాస్తాం, ఈడ స్క్వేర్ ఉంది, 1 + 1 స్క్వేర్, ఈడ స్క్వేర్ ఉంది, ఈడ 1 1 స్క్వేర్ అవుతుంది కాబట్టి దాని బదులు ప్లస్ 2 × y 1 మైనస్ 5 × 1 స్క్వేర్ ఈక్వల్ టు 0. ఇంతకు ముందు ప్రీవియస్ ఇయర్ లో హోమోజీనియస్ ఎట్లా రాసాం అదే, అంటే x స్క్వేర్ ప్లస్ 2xy ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2x1 అంటే ఏం రాస్తామా, ఇది రాస్తాం, y మైనస్ 3x ప్లస్ 2y. 1 అంటే ఏం రాస్తామా, y మైనస్ 3x మైనస్ 5. 1 స్క్వేర్ అంటే y మైనస్ 3x హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 0. చూడమా ఇప్పుడు x స్క్వేర్ ప్లస్ 2xy ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2x × y 2xy ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3 2 జా 6x స్క్వేర్. నెక్స్ట్ చూడమా ప్లస్ 2y × y 2y స్క్వేర్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 3 జా 6xy. చూడమా మైనస్ 5. ఇది ఎట్లా ఉంది, a మైనస్ b హోల్ స్క్వేర్, a మైనస్ b హోల్ స్క్వేర్ అంటే ఫార్ములా ఏంటమ్మా, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab. a మీన్స్ y, y స్క్వేర్ ప్లస్ b మీన్స్ 3 స్క్వేర్ 9 స్క్వేర్ మైనస్ 2ab 6xy అమ్మా. చూడమ్మా ఇప్పుడు బ్రాకెట్ ఓపెన్, a స్క్వేర్ అంటే y స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే 3x స్క్వేర్ అంటే 9x స్క్వేర్ మైనస్ 2ab 2 × y × 3x 6xy ఈక్వల్ టు 0. బ్రాకెట్ ఎందుకు పెడుతున్నాను, ఇక్కడ -5 ఉంది, నెక్స్ట్ మొత్తం ఇది చేసిన తర్వాత -5తో మల్టిప్లికేషన్ చేయాలి కాబట్టి బ్రాకెట్ పెట్టామా. ఇప్పుడు చూడమా ఇంకా x స్క్వేర్ ప్లస్ 2xy ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2xy మైనస్ 6x స్క్వేర్ ప్లస్ 2y స్క్వేర్ మైనస్ 6xy. ఇప్పుడు -5తో మల్టిప్లికేషన్ చేయమా, మైనస్ 5y స్క్వేర్ మైనస్ మైనస్ 9 5 జా 45x స్క్వేర్ మైనస్ మైనస్ ప్లస్ 6 5 జా 30xy ఈక్వల్ టు 0. ఇప్పుడు చూడమా ఇంకా మనకి ఏ ఫామ్ రావాలా, x స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ by స్క్వేర్ ఫామ్ లో రావాలా. ఫస్ట్ చూడమా ఇప్పుడు మనం చూడండి ఇక్కడ ఏం, ఫస్ట్ x స్క్వేర్ కావాలా. x స్క్వేర్ కావాలంటే చూడమా ఇక్కడ మైనస్ 45x స్క్వేర్ తర్వాత మైనస్ 6x స్క్వేర్ అంటే మైనస్ 6x స్క్వేర్ మైనస్ 45x స్క్వేర్ అంటే ఏమవుతుంది మా 5 అంటే 51x స్క్వేర్ అవుతుంది. 51x స్క్వేర్ లో ఇక్కడ ప్లస్ x స్క్వేర్ ఉంది మా, అంటే ప్లస్ x స్క్వేర్ తీసాయి, ప్లస్ x స్క్వేర్ తీసేది మైనస్ 50x స్క్వేర్. ఎందుకు, ఇక్కడ చూడండి ఇక్కడ మైనస్ 6x స్క్వేర్ ఇక్కడ మైనస్ 45x స్క్వేర్ రెండు యాడ్ చేస్తే 56xy అంటే మైనస్ 6xy అవుతుంది మా, ఎంత 28xy. ఏం 28xy, మనకి ఏం 25x వస్తాయి, మైనస్ ప్లస్ 25xy ప్లస్ 28xy. నెక్స్ట్ ఏం కావాలి మనకు, y స్క్వేర్ కావాలా. y స్క్వేర్ అంటే చూడమా ఇక్కడ y స్క్వేర్ ఒకటి ఉంది మైనస్ 5y స్క్వేర్, ఇంకెక్కడ ఉందమ్మా ఇక్కడ y స్క్వేర్ ఉంది, అంటే ఇక్కడ ఒక y స్క్వేర్ ఉంది, ఇక్కడ y స్క్వేర్ ఉంది, అంటే y స్క్వేర్ ప్లస్ 2y స్క్వేర్ 3y స్క్వేర్ మైనస్ 5y స్క్వేర్ మైనస్ 5y స్క్వేర్ లో 3y స్క్వేర్ అయితే మైనస్ 2y స్క్వేర్ మైనస్ 2y స్క్వేర్ మైనస్ 2y స్క్వేర్ ఈక్వల్ టు 0. మనకు ఐపీ ఎగ్జామ్ 3 hours కాబట్టి మనం నిదానంగా మిస్టేక్ కాకుండా చేసుకోవాలా. మనం ఫాస్ట్ గా పోయి మిస్టేక్ తీసుకోవడం అవసరం లేదు. 3 hours కాబట్టి నిదానంగా చేసుకుంటూ 7 కు 7 4 కు 4 మార్క్స్ రావాలంటే నిదానం చేసుకోవాలి, ఫాస్ట్ అవసరం లేదు. చూడమ్మా ఇప్పుడు ఇక్కడ మనకి ముందే చెప్పాను, ఇక్కడ మైనస్ అనే వాల్యూ రాకూడదు. మైనస్ రాకూడదు అంటే మైనస్ తో మల్టిప్లికేషన్ చేయాలి. ఒకవేళ మైనస్ తో మల్టిప్లికేషన్ చేయాలంటే మైనస్ లోపల దబ్బేస్తాయి, లోపల దబ్బేస్తాయి, ప్లస్ ఉండేది మైనస్ అవుతాయి, మైనస్ ఉండేది ప్లస్ అవుతాయి. అంటే ఎప్పుడేముంది 50x స్క్వేర్ ప్లస్ ఉంటే ఏమవుతుంది మైనస్ 28xy ప్లస్ ఉంది మైనస్ 2y స్క్వేర్ ఈక్వల్ టు 0. ఇక చూడమ్మా ఈ ఈక్వేషన్ 2తో డివైడ్ చేద్దామా, 2తో డివైడ్ చేద్దాం. 2తో డివైడ్ చేస్తే చూడమ్మా 2 1 జా 2 2 జా 2 5 జా 2 1 జా 2 1 జా 2 4 జా 2 1 జా 2 1 జా అంటే మనకి ఏమొస్తుంది చూడు ఈక్వేషన్,
ఈక్వేషన్ ఏమవుతుంది చూడండి ఒకసారి. 25x² మైనస్ 14xy ప్లస్ y² ఈక్వల్ టు 0. ఏ ఫార్ములా ఉంది మా? ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ax² ప్లస్ 2hxy ప్లస్ by² ఈక్వల్ టు 0 ఫార్ములా. ఇక్కడ నుంచి చూడమ్మా, ఈ అంటే ఎంతమా? a is equal to 25, 2h is equal to -14, h is equal to -14/2, 2 1 ja 2 7 అంటే h is equal to -7. b ఎంత ఉందమ్మా? p ఈక్వల్ టు 1. మనకి ఏ వాల్యూ తెలుసు, h వాల్యూ తెలుసు, b వాల్యూ తెలుసు. మనకి ఏమన్నాడు? యాంగిల్ బిట్వీన్ అన్నాడు. కాబట్టి if theta is the angle between lines, ఫార్ములా ఏందమ్మా? cos theta equal to modulus a plus b by square root of a minus b whole square plus 4h² మా. అంటే cos theta equal to e అంటే ఏందమ్మా? 25 ప్లస్ b అంటే ఏందమ్మా? 1 by square root of a minus b అంటే 25 minus 1 ప్లస్ 4 into h² అంటే ఎంతమ్మా? -7². చూడమ్మా, cos theta ఈక్వల్ టు 25 ప్లస్ 1 26 బై 25 లో 1 పోతే ఎంతమ్మా? 24 హోల్ స్క్వేర్ ప్లస్ 4 into 7² అంటే అమ్మా 49 హోల్ స్క్వేర్. చూడమ్మా, ఇప్పుడు ఇక్కడ చూడండి, cos theta is equal to 26 by 24² మా. 24² అంటే చూడమ్మా, సింపుల్ చూడు. 24 అంటే ఫస్ట్ 2² ఎంతమా? 4 ఎంతమా? 16 అంటే 2² చేసిన 4² చేసిన ఈ 6 టర్మ్ అనేది వదిలేస్తుంది. ఇప్పుడు చూడు, మళ్ళీ చేసేటప్పుడు 2 4 జా 8, 8 2 జా 16 అంటే ఈ 3 ఒకసారి, లేకపోతే ఇట్లా చేసుకో, 2 4 జా 8, 8 2 జా 16. ఇప్పుడు చూడమ్మా, 6 7 5 అంటే 24² ఎంత? 576 ప్లస్ ఇక్కడ చూడమ్మా 49 into 4, ఇది 49 into 4 చేయాల్సిందే. 49 into 4, 9 4 జా 36, 4 4 జా 16, 16 17 18 19 196 రూట్ మా. ఇప్పుడు cos theta is equal to 26 by 576 by ఎంతమ్మా? 196, 12 17 అంటే 772 మా. ఇది వచ్చేసింది. ఇక్కడికి పెట్టేసినా మీకు 7 మార్క్స్ వేస్తారు. లేదు ఇంకా సింప్లిఫై చేసుకోవాలంటే చూడమ్మా, cos theta ఈక్వల్ టు 26 బై దీని ఏమో అంటే 4 into 193 రాస్తాం. 4 into 93 772. అప్పుడు దీని ఏమో cos theta is equal to 26 by √4 వాల్యూ ఎంతమ్మా? 2 193, 2 1 జా 2 1 జా 2 3. అప్పుడు cos theta is equal to 13 by 193 రూట్. ఇప్పుడు theta is equal to cos ఇన్వర్స్ 13 by square root of 193 అయిపోయింది. ఇదే సింపుల్. 7 మార్క్స్ ఈ ప్రాబ్లం కానీ చాలా సార్లు అడిగితే ఈ ప్రాబ్లం లేదు. ఎందుకు? యాంగిల్ బిట్వీన్ అంటున్నాడు. యాంగిల్ బిట్వీన్ cos theta is equal to modulus a plus b by square root of a minus b హోల్ స్క్వేర్ ప్లస్ 4h². ఇక్కడ ఏం కావాలా? ఏ వాల్యూ కావాలా, హెచ్ వాల్యూ కావాలా, బి వాల్యూ కావాలా. ఇది సబ్మిట్ చేస్తే అయిపోతుంది. ఇలాగే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రాస్తే మీకు 7 మార్క్స్ పడతాయి. మీకు ఏం కావాలన్నా ప్లే లిస్ట్ లో ఉంటాయి, చదువుకోండి. ఒకటి మా, పాస్ కావాలి అంటే బాగా చదవాలి. ఉండేది మీకు ఈ మంత్ లో ఒక 28 days 25 days అంతే. సంవత్సరం అంతా కాకుండా ఈ 28 days చదివినావా 4 years ఎంజాయ్ చేస్తావు. లేదు, ఈ 128 days బాగా హ్యాపీ చేసి 4 years కష్టపడాలంటే చదవదు. లేదు సార్, ఈ 28 days బాగా చదివి 4 years హ్యాపీగా ఉండాలంటే హ్యాపీగా ఉండండి. సింపుల్ గా మ్యాథ్స్ 2B కానీ మ్యాథ్స్ 1B పాస్ కావాలంటే జస్ట్ ఒక 10 days చాలమ్మా. 10 days లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమున్నాయో అవి రిపీట్ చదవాలా. మ్యాథ్స్ అంటే భయం ఉండదు. మ్యాథ్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాక్టీస్ చేయాలా. జస్ట్ చూస్తే రాదమ్మా. నువ్వు ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేస్తావో మ్యాథ్స్ అంత బాగుంటుంది. కాబట్టి ప్రాక్టీస్ చేసండి. ఏ డౌట్ ఉన్నా మీకు యూట్యూబ్ లో ప్లే లిస్ట్ లో మీకు ఉంటాయి. 1Bకి సంబంధించి 2Bకి సంబంధించేది
ఇంకా కొన్ని వీడియోస్ మంచి నీకు 2 మార్క్స్ 4 మార్క్స్ షార్ట్ కట్ పెట్టి మీకు వీడియోస్ పెడుతుంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా ఈ 25 డేస్లో పాస్ అవుతారు. చూడమ్మా ఏమంటే నోట్ చేసుకోండి. హలో స్టూడెంట్స్, మ్యాథ్స్ 1Bలో మనము ఫస్ట్ చాప్టర్ మనము స్ట్రైట్ లైన్ సైన్ మార్క్స్ చెప్పుకున్నాము. ఇప్పుడు పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్ సైన్ మార్క్స్ సెకండ్ చాప్టర్. ఫస్ట్ 1లో సైన్ మార్క్స్ చెప్తున్నాము. ఇప్పుడు సెకండ్లో పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్లో సెకండ్ చాప్టర్ పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్ చెప్తున్నాము. పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్ 2 పార్ట్ చేసాము. పార్ట్ 1లో మొత్తం థీరం చెప్పాను. ఇంకొక థీరం ఉంది, అది నెక్స్ట్ వీడియో క్లాస్లో చెప్పేస్తాను. ఇప్పుడు పార్ట్ 2లో ఏం చెప్పాను, ప్రాబ్లమ్స్ అని చెప్పాను నేను. ఇప్పుడు ఈ 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ 3 ప్రాబ్లమ్స్ ఒకే మెథడ్, ఎందుకంటే ఇయర్ అడుగుతాడేమో అని గెస్ట్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ ఇవి చెప్పేస్తాను ఈ 3. నెక్స్ట్ వీడియోలో హోమోజీనియస్ మీద ఒక 4 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ 4 కూడా ఒకే మెథడ్. ఈ 3 ప్రాబ్లమ్స్ ఒక మెథడ్, హోమోజీనియస్ మీద ఉండే 3 ప్రాబ్లమ్స్ ఆర్ 4 ప్రాబ్లమ్స్ ఒకే మెథడ్ ఉంటాయి. ఫస్ట్ ఈ ప్రాబ్లం చెప్తాను చూడండి. ఈ ప్రాబ్లం ఎలాగంటే మనకు ఖచ్చితంగా 7 మార్క్స్ అడుగుతాడని గెస్ ఉంది ఈ సంవత్సరము. కాబట్టి మనకు ఇది చూడండి. ఫస్ట్ ప్రూవ్ దట్ ద ఈక్వేషన్ 3x² + 7xy + 2y² + 5x + 5y + 2 = 0 represent a pair of straight lines. Find the coordinate of the point of intersection. Next చూడండి. Show that the equation 2x² - 13xy - 7y² + x + 23y - 6 = 0 represent a pair of straight line. Also find angle between them and the coordinate of the point of intersection. Next find the value of k if the equation 2x² + kxy - 6y² + 3x + y + 1 = 0 represent a pair of straight lines. Find the point of intersection of the lines and the angle between the straight line for this value of k. ఇక్కడ మీకు ఎక్కువ టర్మ్ ఏమవుతుంది, పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అనేది టర్మ్ ఎక్కువ వస్తుంది. అంటే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ 3 ప్రాబ్లమ్స్ ఒకటే ఉంటాయి. ఏమంటే ఫస్ట్ ప్రాబ్లము, సెకండ్ ప్రాబ్లము, థర్డ్ ప్రాబ్లం కొంచెం డిఫరెన్స్ ఉంటాయి. ఖచ్చితంగా అడుగుతాడు ఈసారి. కాబట్టి చూడండి గుర్తుమ్మా, మనం ఈ ప్రాబ్లమ్స్ రావాలంటే సింపుల్గా ఏమో చూడండి, మనకి ఎక్కువ టర్మ్ వస్తుంది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. అంటే చూడండి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటే ఏం లేదు, సింపుల్గా చూడండి. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫైండ్ చేయాలంటే మనము ఫస్ట్ ఇచ్చిన ప్రాబ్లంలో డెల్టా ఈక్వల్ టు 0 అని చూపాలి. డెల్టా ఈక్వల్ టు 0 అనేది చూపాలంటే ప్రీవియస్ వీడియోలో థీరం గురించి చెప్పినాం. ఆ థీరంలో ఒక చిన్న ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా ఏది, డెల్టా ఈక్వల్ టు 0 అంటే ఏబిసి ప్లస్ 2 × FGH మైనస్ AF² మైనస్ BG² మైనస్ CH² = 0. ఇది మీకు రావాలంటే ప్రీవియస్ వీడియోలో నేను థీరం చెప్పాను, ఆ థీరం తీసుకుంటే సరిపోతుంది. అంటే డెల్టా ఈక్వల్ టు 0 మీనింగ్ ఏంది, ఇది చూపించాలి. తర్వాత H² > AB. ఈ 2 కండిషన్ చూపించి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటే HF - BG / AB - H², GH - AF / AB - H². అయిపోయిందమ్మా. ఇదే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కనుక్కోవాలి అంటే మీకు ఐడెంటిఫై, సార్ నేను ప్రాబ్లం చూస్తే ఎట్లా ఐడెంటిఫై చేయాలా, చూడమ్మా ఇచ్చిన ఈక్వేషన్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటారు. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటే అయిపోయా, డెల్టా ఈక్వల్ 0, డెల్టా ఈక్వల్ అంటే ఇది చూపిస్తాము. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ HF - BG ప్రాబ్లం, వీటికి రాస్తే అయిపోయా ఈ ఫస్ట్ ప్రాబ్లంకి. కానీ సెకండ్ ప్రాబ్లం ఏమడుగుతాడు చూడండి, షో దట్ ద ఈక్వేషన్ ఇచ్చి ఒక ఈక్వేషన్ ఇచ్చేసినాడు. ఇచ్చేమంటున్నాడు ఇక్కడ ఆల్సో ఫైండ్ యాంగిల్ బిట్వీన్ అంటున్నాడు. ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. ఇంకా పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటే మనకు తెలుస్తుంది. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ప్రాబ్లం అడిగితే ఈ వరకు చేస్తాం. అట్లా కాకుండా దీనికి లింక్ ఇచ్చినాడు, ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ అంటాడు. సెకండ్ ప్రాబ్లంకు ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ అని సెకండ్ ప్రాబ్లం అంటే లింక్ ఇచ్చాడు. మా యాంగిల్ బిట్వీన్ అంటే ఏం చేస్తుంది చూడండి, సింపుల్ చూడండి, cos θ =
మోడ్లెస్ ఏ ప్లస్ బి బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ 4h². ఎప్పుడు ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ఈ పాయింట్ రాయండి. చూడమ్మా, అంటే ఫస్ట్ ప్రాబ్లం పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటే ఇక్కడ వరకు చేస్తాం సరిపోతుంది. సెకండ్ ప్రాబ్లం అంటున్నాడు ఇటు వరకు చేసిన తర్వాత ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ అంటాడు, యాంగిల్ బిట్వీన్ చేయాలి. ఇప్పుడు థర్డ్ ప్రాబ్లం చూడండి, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కే, కే వాల్యూ ఫైండ్ అంటున్నాడు, కే వాల్యూ ఫైండ్ అంటున్నాడు. మళ్ళీ ఏమంటున్నాడు మా పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్ ఫైండ్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్, పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఏమంటున్నాడు యాంగిల్ బిట్వీన్. కాబట్టి ఈ టూ ప్రాబ్లమ్స్ సేమ్ మా, కానీ ఆ ప్రాబ్లంకి ఈ ప్రాబ్లం డిఫరెన్స్ అంటే ఇక్కడ కే వాల్యూ ఫైండ్ అంటున్నాడు, ఈ వాల్యూ ఏం లేదు డైరెక్ట్ చేయడం. కాబట్టి మనం ఫస్ట్ ప్రాబ్లం చేస్తే థర్డ్ ప్రాబ్లం ఈజీగా చేయొచ్చు. అంటే ఫస్ట్ వన్ ఒక్కటి నేర్చుకుంటే సెకండ్ థర్డ్ చేయొచ్చు. సెకండ్ థర్డ్ ఏం లింక్ ఇస్తున్నాడు యాంగిల్ బిట్వీన్ అంటున్నాడు. ఇవి వస్తే చాలు మనకు. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటే డెల్టా ఈక్వల్ టు 0 అని చూపించాలి. డెల్టా ఈక్వల్ 0 అంటే ఏబిసి ప్లస్ 2fgh మైనస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ బీజీ స్క్వేర్ మైనస్ హెచ్ స్క్వేర్ 0. ఇది రావాలంటే ప్రీవియస్ వీడియోలో నేను థీరం చెప్పాను, ఆ థీరం దాకా రావాలి. నెక్స్ట్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటే హెచ్ఎఫ్ మైనస్ బీజీ బై ఇది చెప్పాను. నెక్స్ట్ మా కాస్ థీటా ఇజ్ ఈక్వల్ టు యాంగిల్ బిట్వీన్ అంటే మనం ఎలా కాస్ థీటా ఇజ్ ఈక్వల్ టు మోడ్లెస్ ఏ ప్లస్ బి బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్. ఇది రావాలంటే ఏంది ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ థీరం చెప్పాను, ఆ థీరమ్స్ వస్తే ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు నేను ఒక్కొక్క ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ ప్రాబ్లం వచ్చిందా ఈ రెండు ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇక్కడ ఓన్లీ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అన్నాడు, ఈ టూ ప్రాబ్లమ్స్ తో యాంగిల్ బిట్వీన్. నేను టూ ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు. ఫస్ట్ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, థర్డ్ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఫస్ట్ ప్రాబ్లం సేమ్ యాజ్ ఇట్ ఇస్, సెకండ్ ఏమంటే యాంగిల్ బిట్వీన్ కనుక్కోవాలి. కానీ థర్డ్ ప్రాబ్లం ఏంటంటే ఫైండ్ ద వాల్యూ కే అంటున్నాడు. కాబట్టి ఇది కొంచెం టఫ్గా ఉంటాయి. కాబట్టి టఫ్ అంటే టఫ్ ఏం కాదు, జస్ట్ ఒకసారి ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి. కాబట్టి ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూసుకోండి మా, నోట్ చేసుకోండి. ఫస్ట్ నోట్ చేసుకోండి మా ప్రాబ్లమ్స్. చూడండి మా, ఇప్పుడు సొల్యూషన్ చెప్తున్నాను. 3 ప్రాబ్లమ్ చెప్పాను కదా, ఫస్ట్ ప్రాబ్లం సొల్యూషన్ చెప్తాను చూడండి. ఫర్దర్ ద ఈక్వేషన్ ఫస్ట్ ఏమి ఇచ్చినాడు ఈక్వేషన్ ఇచ్చినాడు. కాబట్టి గివెన్ ఈక్వేషన్ ఏమి ఇచ్చినాడు మా 3x² ప్లస్ 7xy ప్లస్ 2y² ప్లస్ 5x ప్లస్ 5y ప్లస్ 2 = 0. ఇది ఏ ఈక్వేషన్ తో కంపేర్ చేస్తాను చూడండి. కంపేరింగ్ విత్ ax² ప్లస్ 2hxy ప్లస్ by² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c = 0 కంపేరింగ్ చేస్తాం. ఇప్పుడు చూడమ్మా, ఇక్కడ కంపేరింగ్ చేసినప్పుడు ఇక్కడ చూడండి మా, ఇక్కడ x² క్యాన్సిల్ అయింది అనుకోండి. ఈ x² పోతే అప్పుడు ఏ అమ్మా a = 3. నెక్స్ట్ ఇక్కడ xy క్యాన్సిల్ అయింది అనుకోమా, 2h అవుతుంది 7. ఇక్కడ y² క్యాన్సిల్ అయింది అనుకోమా, b ఏమవుతుంది 2. g వాల్యూ అంటే 2g = 5, 2f = 5, c = 2. ఇది వచ్చేసింది. ఇప్పుడు కంపేర్ చేసేటప్పుడు మనకు కంపేర్ చేస్తున్నాం చూడు మా వాల్యూస్. కంపేరింగ్ చేసినప్పుడు మనకి ఏమవుతుందంటే a = 3, 2h xy కోసం మా 7. మనకు ఓన్లీ h కావాలి కాబట్టి h = 7/2. నెక్స్ట్ మా b = అంటే y² కాన్స్టెంట్ మా 2. నెక్స్ట్ మా 2g = x కాన్స్టెంట్ మా 5. మనకు ఓన్లీ g కావాలి, g వదులుతామా 5/2. నెక్స్ట్ 2f = y కాన్స్టెంట్ మా 5. మనకు ఓన్లీ f కావాలా, f = 2 వదిలిపోతే 5/2 బై c = 2 వచ్చేసింది. కానీ మనకి ఏమంటున్నాడు పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటే నేను ఫస్ట్ ఏం చెప్పినా, నౌ డెల్టా = 0. డెల్టా అంటే ఏం చెప్పినాను మీకు ఏబిసి ప్లస్ 2fgh మైనస్ af² మైనస్ bg² మైనస్ ch² = 0 అని చెప్పిన. ఏబిసి ఏ వాల్యూ వచ్చింది, బి వాల్యూ వచ్చింది, సి వాల్యూ వచ్చింది. fgh f వాల్యూ, g వాల్యూ వచ్చింది. ఈ వాల్యూ దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోయింది. మొత్తం ఈక్వేషన్ అని చూపాలి మనము 0 అని చూపాలమ్మా. చూడమ్మా, ఇప్పుడు a3, b ఎంత మా b2, c ఎంత మా 2 ప్లస్ 2 × f అంటే ఎంత మా 5/2, g అంటే ఎంత మా
5/2. H ఎంతమ్మా 7/2 మైనస్ A is 3. F is 5/2. 5/2 square minus B is 2. G is 5/2 square minus C is 2. H is 7/2. H square means H square 7/2 square. చూడమ్మా ఇప్పుడు 3 2 జా 6, 6 2 జా 12 ప్లస్ ఈ 2కి ఈ 2 క్యాన్సిల్ కలిసామా చూడమ్మా 5 5 జా 25, 25 7 జా 5 5 జా 25, 25 7 జా అంటే 175 by 2 2 జా 4 మైనస్ చూడమ్మా 3 ఇంటూ 5/2. 5/2 అంటే ఎంత ఇక్కడ A by హోల్ స్క్వేర్ అనుకో దీని ఏం రాస్తాం A స్క్వేర్ బై B స్క్వేర్ అంటే దీనికి స్క్వేర్ అట్లా ఇక్కడ ఏముంది 5 స్క్వేర్ అంటే 25 బై 2 స్క్వేర్ అంటే 4 మైనస్ 2 ఇంటూ 5/2 అంటే 25/4 మైనస్ 2 ఇంటూ sin/2 అంటే sin స్క్వేర్ బై 2 స్క్వేర్ sin స్క్వేర్ అంటే ఎంత 49/4 ఈక్వల్ టు 0. చూడమ్మా ఇప్పుడు 112 ప్లస్ 175/4 మైనస్ ఇక్కడ చూడమ్మా 25 ఇంటూ 3 అంటున్నాడు 25 3 అంటే 25 ప్లస్ 25 ప్లస్ 25 325 ఎంత 75/4 మైనస్ ఇక్కడ 25 ఇంటూ 2 25 ఇంటూ 2 అంటే 25 ప్లస్ 25 25 ప్లస్ 25 ఎంత 50/4 మైనస్ ఇక్కడ చూడమ్మా 49 ఇంటూ 2 49 ఇంటూ అంటే 49 ఇంటూ 49 అంటే 98/4 ఈక్వల్ టు 0. ఇప్పుడు ఎల్సిఎం చూడమ్మా మనకి ఎల్సిఎం వస్తుంది చూడు ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు 4 12 4 జా 48 ప్లస్ 175 మైనస్ 75 మైనస్ 50 మైనస్ 98 ఈక్వల్ టు 0. క్రాస్ మల్టిప్లై చేయమా ఇప్పుడు ఈ 4 అట్లా పోతుంది 4 ఇంటూ 0 4 అప్పుడు మనకి ఏముంటుంది 48 ప్లస్ 175 మైనస్ 75 మైనస్ 50 మైనస్ 98 ఈక్వల్ టు 0. ఇప్పుడు ప్లస్ వాల్యూ కుడదమ్మా ప్లస్ వాల్యూ ఎంత 175 5 ప్లస్ 48 ఎంతమ్మా 5 ప్లస్ 8 13 1 7 ప్లస్ 1 8 8 12 223 అంటే ప్లస్ వాల్యూ 223 అంటే నెగిటివ్ వాల్యూ 223 అంటమ్మా 223 ఈక్వల్ టు 0 అంటే ప్లస్ 23 మైనస్ 23 0 ఈక్వల్ టు 0 అంటే డెల్టా ఈక్వల్ టు 0 చూపి H స్క్వేర్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు AB అంటే AB కన్నా H స్క్వేర్ వాల్యూ ఎక్కువ ఉండాలి H అంటే మనకి ఏమవుతుంది 7/2 అంటే 7/2 హోల్ స్క్వేర్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు A ఎంత అవుతుంది 3 B వాల్యూ ఎంత అవుతుంది 2 అంటే 49/4 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 3 2 జా 6 అయిపోయింది H స్క్వేర్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు. కానీ ఇప్పుడు మనం ఏం చెప్పాలా పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఈజ్ ఈక్వల్ టు HF మైనస్ BG బై AB మైనస్ H స్క్వేర్ GH మైనస్ AF బై AB మైనస్ H స్క్వేర్. చూడమ్మా ఇది ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే ఫస్ట్ ఇక్కడ HF ఇక్కడ AB మైనస్ H స్క్వేర్ AB మైనస్ H స్క్వేర్ రాయాలమ్మా పైన ఏం రాస్తావు HF మైనస్ BG కామా GH మైనస్ AF ఇది గుర్తుపెట్టుకున్న ఫార్ములా. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేద్దాం మనకు H వాల్యూ ఏముందమ్మా H వాల్యూ 7/2 ఇంటూ F వాల్యూ ఎంతమ్మా 5/2 మైనస్ B వాల్యూ ఎంత 2 G వాల్యూ 5/2 బై A వాల్యూ ఎంత 3 B వాల్యూ ఎంత 2 మైనస్ H అంటే 7/2 హోల్ స్క్వేర్. నెక్స్ట్ GH మైనస్ EF బై AB మైనస్ H స్క్వేర్ G 5/2 H 7/2 మైనస్ E అంటే ఎంత 3 F అంటే ఎంత మనకు F అంటే 5/2 బై ఇంకా సేమ్ మాకు ఇతలు ఏమొస్తే అది రాయాల 3 ఇంటూ 2 మైనస్ 7/2 హోల్ స్క్వేర్. చూడమ్మా 7 5 35
2 2 4 మైనస్ ఈ 2 2 క్యాన్సిల్ అవుతుందమ్మా 5 బై ఇక్కడ 3 2 6 మైనస్ 7/2 అంటే హోల్ స్క్వేర్ అంటే 10 స్క్వేర్ అంటే 49 2 స్క్వేర్ అంటే 4 మా నెక్స్ట్ ఇక్కడ 7 5 35 2 2 4 మైనస్ 3 5 3 5 15/2 బై కింద సేమ్ ఇదే అమ్మా 6 మైనస్ 49/4 చూడమ్మా ఇప్పుడు 35 క్రాస్ మల్టీ చేయమ్మా క్రాస్ మల్టీ చేసింది 5 4 20/4 బై ఇక్కడ క్రాస్ మల్టీ చేయమ్మా 6 4 24 మైనస్ 49/4 నెక్స్ట్ చూడమ్మా ఇక్కడ ఎల్సిఎం వచ్చింది మనకు 4 వచ్చింది అంటే 35 మైనస్ ఇక్కడ 2 ఉంది ఎల్సిఎం 2 కాబట్టి దీని లాభం ఏమవుతుంది 2 ఎల్సిఎం ఎంత వచ్చింది 4 వచ్చింది 4 లాభం ఎంత 2 అంటే 15 to 30 బై ఇక్కడ క్రాస్ మల్టీ చేయమ్మా 6 4 24 మైనస్ 49/4 వచ్చేసింది చూడమ్మా 35 లో 20 పోతే ఎంతమ్మా 15 ఫస్ట్ చూడమ్మా ఈ 4 క్యాన్సిల్ అవుతాయి ఈ 4 క్యాన్సిల్ అవుతాయి ఇప్పుడు 30లో 20 పోతే ఎంతమ్మా 15/24 మైనస్ 49లో 24 ఎంతమ్మా మైనస్ 25 నెక్స్ట్ చూడమ్మా 35లో 30 పోతే ఎంతమ్మా 5 ఇక్కడ సేమ్ కిందమ్మా మైనస్ 25 లాస్ట్ చూడమ్మా మనకు పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఇజ్ ఈక్వల్ టు 5 3 5 5 అంటే ఎంత వచ్చింది మైనస్ 3/5 ఇక్కడమ్మా 5 1 5 5 మైనస్ 1/5 అయిపోయిందమ్మా పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటే ఇది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటే మనకు వచ్చేసింది సేమ్ ఇలాంటి ప్రాబ్లం వచ్చిందా ఖచ్చితంగా 7 పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ వచ్చింది మైనస్ 3/5 మైనస్ 1/5 ఇచ్చిన వాల్యూస్ ఇది మీరేమంటే కొంచెం ఫార్ములా రాశారు కాబట్టి ఫార్ములాకు డెక్టేషన్ చేశారు కొంచెం ఇట్లా వేసేసాయి డెల్టా వచ్చింది కాబట్టి డెల్టాకి వేసేసాయి ఇక్కడ ఫార్ములా ఉంది కాబట్టి ఫార్ములా కూడా నీట్గా వేస్తాయి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటే ఇంతేమ్మా పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటే ఇట్లే కనుక్కోవాలా ఇట్లా కాకుండా నీకు వీళ్ళకి ఈ ప్రాబ్లంకి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కాకుండా యాంగిల్ బిట్వీన్ ఇచ్చాననుకో కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ a ప్లస్ b బై స్క్వేర్ రూట్ ఆఫ్ a మైనస్ b హోల్ స్క్వేర్ ప్లస్ 4h² అంటే ఇదే చేసి యాంగిల్ బిట్వీన్ అంటే ఏం చేస్తాడు యాంగిల్ బిట్వీన్ అంటే కాస్ థీటా ఈక్వల్ టు మాడ్యులస్ a ప్లస్ b బై స్క్వేర్ రూట్ ఆఫ్ a మైనస్ b హోల్ స్క్వేర్ ప్లస్ 4h² అంటే ఏ అంటే ఎంత ఇక్కడ 3 ఉంది b అంటే ఎంత ఉందమ్మా 2 ఉంది a మైనస్ b అంటే 3 మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ h² అంటే ఎంతమ్మా 7/2 స్క్వేర్ చేస్తే అయిపోయి అంటే లాస్ట్ ఏం వస్తావు థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ ఏం వస్తే ఇది చేస్తాం ఎప్పుడు యాంగిల్ బిట్వీన్ అంటే నెక్స్ట్ దీనికి లింక్ యాంగిల్ బిట్వీన్ వస్తే ఇలా చేయాలమ్మా లేదు ఓన్లీ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ వరకు ఇది చేస్తాం ఇంకా నెక్స్ట్ ప్రాబ్లం ఉంది కదా ఆ నెక్స్ట్ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి నోట్ చేసుకోండి మరి యాంగిల్ బిట్వీన్ అంటే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ తో పాటు యాంగిల్ బిట్వీన్ కనుక్కుంటూ ఇంకోటి ఇచ్చాడు ఈ ప్రాబ్లం ఏమంటున్నాడు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కే వాల్యూ ఫైండ్ చేయంటున్నాడు అంటే ప్రీవియస్ ప్రాబ్లం లో జస్ట్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అన్నాడు అంటే డెల్టా ఈక్వల్ 0 చూపించడం అయిపోయింది ఇక్కడ ఏమంటున్నాడు 3 ఇస్తున్నాడు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ యాంగిల్ బిట్వీన్ అంటాడు ఎట్లా చేస్తామంటే చూడండి చాలా సింపుల్ గా ఉంటుంది ఈ ఇయర్ లో ఖచ్చితంగా ఈ ప్రాబ్లమ్స్ రావచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం చూడండి ఇప్పుడు ఫస్ట్ ఏం రాస్తాం అంటే గివెన్ ఈక్వేషన్ ఇచ్చిన ఈక్వేషన్ ఏంటమ్మా 2x² ప్లస్ kxy మైనస్ y² ప్లస్ 3x ప్లస్ y ప్లస్ 1 ఈక్వల్ టు 0 ఇచ్చిన ఈక్వేషన్ రాస్తాం ఇప్పుడు మనం ఏంటంటే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటున్నాడు పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటే ఈ ఈక్వేషన్ ఏదాంతో కంపేర్ చేయాలా చూడండి మా కంపేరింగ్ విత్ CW అంటే కంపేరింగ్ విత్ ax² ప్లస్ 2hxy ప్లస్ by² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ టు 0 ఇక్కడ కంపేర్ చేసేటప్పుడు చూడు మన నీట్ గా మనకి ఏ వాల్యూ కావాలి ఏ వాల్యూ ఎంత ఉందమ్మా a ఈక్వల్ టు 2 2h ఈజ్ ఈక్వల్ టు k
బి వాల్యూ -6, 2g వాల్యూ 3, 2f వాల్యూ ఏం లేదు అంటే 1 ఉన్నట్లు, సి వాల్యూ 1. చూడమా ఇప్పుడు మనం రాసుకుందాం. ఏ వాల్యూ ఎంత ఉందమ్మా? ఏ ఈక్వల్ టు 2, 2h is equal to k, h is equal to k/2. నెక్స్ట్ మా బి వాల్యూ ఎంత ఉందమ్మా అంటే y స్క్వేర్ కోఎఫిషియంట్ -6. చూడమ్మా 2g అంటే x కోఎఫిషియంట్ ఎంతమ్మా 3, మనకు ఓన్లీ g కావాలి కాబట్టి 3/2. నెక్స్ట్ మా 2f అంటే y కోఎఫిషియంట్ ఎంతమ్మా 1, ఏం లేదంటే అక్కడ 1 ఉంటుంది, 1. f is equal to 1/2, c ఈక్వల్ టు 1. మనకి ఏ వాల్యూ తెలుసు, బి వాల్యూ తెలుసు, సి వాల్యూ తెలుసు, హెచ్ వాల్యూ తెలుసు, జి వాల్యూ తెలుసు, ఎఫ్ వాల్యూ తెలుసు. ఇంకేం చూపించాలి? నౌ డెల్టా ఈక్వల్ టు 0. డెల్టా ఈక్వల్ 0 అంటే ఏంటి? ఏబిసి ప్లస్ 2 ఇంటూ ఎఫ్జిహెచ్ మైనస్ ఏఎఫ్ స్క్వేర్ మైనస్ బిజి స్క్వేర్ మైనస్ సిహెచ్ స్క్వేర్ ఈక్వల్ టు 0. డెల్టా అంటే ఇది. ఇప్పుడు మనం ఈ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏ అంటే ఎంతమా 2, బి వాల్యూ ఎంత ఉందమ్మా -6, సి వాల్యూ ఎంత ఉందమ్మా 1 ప్లస్ 2 ఇంటూ ఎఫ్ వాల్యూ ఎంత ఉందమ్మా 1/2, జి వాల్యూ ఎంత ఉందమ్మా 3/2, హెచ్ వాల్యూ k/2 మైనస్ ఏ అంటే ఎంతమ్మా 2, ఎఫ్ స్క్వేర్ అంటే 1/2 స్క్వేర్ మైనస్ బి వాల్యూ ఎంత ఉందమ్మా -6, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 6, జీ స్క్వేర్ అంటే మా 3/2 స్క్వేర్ మైనస్ సిహెచ్ స్క్వేర్, సి వాల్యూ 1, హెచ్ అంటే ఎంతమా k/2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 0. చూడమ్మా ఇప్పుడు 6 1 జా 6, 6 2 జా 12, ఏం 12 -12 ప్లస్ ఈ 2 క్యాన్సిల్ చేయమ్మా, 3 ఇంటూ కే 3k బై 2 2 జా 4 మైనస్ 2 ఇంటూ 1/2 అంటే ఏంటమ్మా 1 స్క్వేర్ అంటే 1, 2 స్క్వేర్ అంటే 4 మా 1/4 ప్లస్ 6 ఇంటూ 3/2 స్క్వేర్, 3/2 స్క్వేర్ 3 స్క్వేర్ అంటే మా 9, 2 స్క్వేర్ అంటే 4. నెక్స్ట్ మా k/2 స్క్వేర్, k/2 స్క్వేర్ k స్క్వేర్ బై 4 ఈక్వల్ టు 0 వచ్చేసింది. ఇంకా నెక్స్ట్ దీన్ని సింప్లిఫై చేద్దామా. చూడమ్మా ఇక్కడ ఎల్సిఎం అవుతుంది మనకు 4 ఉంది కాబట్టి చూడమ్మా ఇక్కడ -12 ప్లస్ 3k/4 మైనస్ 2 1 జా 2, 2/4 ప్లస్ 9 6 జా 54/4 మైనస్ k స్క్వేర్ బై 4 ఈక్వల్ టు 0. ఇప్పుడు ఎల్సిఎం ఉంది చూడమ్మా, మనకు ఎల్సిఎం ఉంది 4 ఉంది. ఇప్పుడు మా 12 4 జా 48, ఏం 48 -48 ప్లస్ 3k మైనస్ 2 ప్లస్ 54 మైనస్ k స్క్వేర్ ఈక్వల్ టు 0. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ అమ్మా 4 ఇంటూ 0 ఏమవుతుందమ్మా 0 అవుతుంది కాబట్టి మనకి ఏముంటుంది -48 ప్లస్ 3k మైనస్ 2 ప్లస్ 54 మైనస్ k స్క్వేర్ ఈక్వల్ టు 0. ఇప్పుడు చూడమ్మా ఇక్కడ -48 ఉంది, ఇక్కడ -2, -48 -2 -50 ప్లస్ 3k ప్లస్ 54 మైనస్ k స్క్వేర్ ఈక్వల్ టు 0. ఇక చూడమ్మా ఇక్కడ -50 ఉంది, ఇక్కడ +54 ఉంది, +54 నుంచి 50 పోతే +4, ఏ4 +4 ఎందుకు ఏది హైయెస్ట్ ఉందో దాని సైన్ రాస్తాం. ఇక్కడ 54 నుంచి -50 పోతే +4 కాబట్టి +4 ప్లస్ 3k మైనస్ k స్క్వేర్ ఈక్వల్ టు 0. కానీ మనకి ఎప్పుడైనా సరే ఈక్వేషన్ ఏ ఫామ్ లో ఉంటుంది చూడండి మా, మనకి ax ప్లస్ b ప్లస్ c ఫామ్ లో ఉంది. ఇక్కడ ఏముంది చూడు -k స్క్వేర్ ప్లస్ 3k ప్లస్ 4 ఈక్వల్ టు 0. కానీ ముందర మైనస్ ఉండకూడదు కాబట్టి మైనస్ ఉంటే మల్టిప్లై చేయొచ్చు. మల్టిప్లికేషన్ కాదు అంటే మైనస్ లోపల చెప్పినా అనుకో, ప్లస్ ఉంటే మైనస్, మైనస్ ఉంటే ప్లస్ అవుతుంది, ప్లస్ ఉంటే మైనస్, మైనస్ ఉంటే ప్లస్ అవుతుంది. ఇప్పుడు చూడమ్మా k స్క్వేర్ ప్లస్ ఉంది ఏముందమ్మా -3k, ఇక్కడ ప్లస్ ఉందమ్మా 4 అవుతుంది, -4 ఈక్వల్ 0. ఎప్పుడు బయట మైనస్ ఉంది కాబట్టి లోపల చదివితే అలా ఉంది. ఇప్పుడు చూడమ్మా ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి. ఫ్యాక్టర్స్ కనుక్కుంటప్పుడు ఇక్కడ k స్క్వేర్ కాన్స్టెంట్ ఉందండి, 4 1 జా 4, మల్టిప్లై చేస్తే 4 రావాలా, యాడ్ చేసిన సబ్ట్రాక్షన్ చేసిన ఎంత రావాలా -3k రావాలి. ఇది చూడమ్మా 4 1 జా 4, 4 1 జా 4 వచ్చింది. మనకు -3k కావాలంటే ఇక్కడ మైనస్ పెట్టుకుందాం అమ్మా, ఇక్కడ ప్లస్ పెట్టుకుందాం, -4 లో 1 పోతే -3k వచ్చేసింది. చూడమ్మా ఇప్పుడు k స్క్వేర్, ఇప్పుడు ఈ టర్మ్ బదులు ఏం రాస్తాం, ఇది రాస్తామమ్మా, ఈ టర్మ్ బదులు ఏం రాస్తాం, ఇది ఏం రాస్తాం -4k
ప్లస్ కే మైనస్ 4 ఈక్వల్ టు 0. కే స్క్వేర్ అంటే ఏందమ్మా కే ఇంటూ కే, ఇంకో కే కామన్ తీద్దాం అంటే ఒక కే పోతే ఇంకేముంటుంది మా కే మైనస్ ఇక్కడ కే బయటికి వెళ్ళిపోయింది కామన్ తీసినాం కాబట్టి 4 ప్లస్ ఇక్కడ ఏం కామన్ తీద్దాం 1 కామన్ అంటే కే మైనస్ 4 ఈక్వల్ టు 0. ఒకటి గుర్తుపెట్టుకోమ్మా ఈ బ్రాకెట్లో ఏమొస్తే ఇది సేమ్ వస్తుంది. ఇప్పుడు చూడండి కే మైనస్ 4 ఇంటూ కే ప్లస్ 1 కే ప్లస్ 1 ఈక్వల్ టు 0. కే మైనస్ 4 ఈక్వల్ టు 0, కే ఈక్వల్ టు 4, కే వాల్యూ వచ్చేది. ఇక్కడ ఏముందమ్మా కే ప్లస్ 1 ఈక్వల్ టు 0, కే ఈక్వల్ టు మైనస్ 1. మనకు ఫైండ్ ద వాల్యూ కే అన్నారు కదా, కే వచ్చేసింది, కే ఈక్వల్ టు 0. ఇప్పుడు చూడమ్మా ఇఫ్ హెచ్ ఏమవుతుందమ్మా హెచ్ ఈజ్ ఈక్వల్ టు కే బై 2, హెచ్ ఈజ్ ఈక్వల్ టు కే అంటే ఎంతమ్మా 4, 4/2, 2 1 జా 2 2 జా అంటే హెచ్ ఈజ్ ఈక్వల్ టు 2. ఇంక ఇది చూడమ్మా ఇది కూడా చూద్దాం హెచ్ ఈజ్ ఈక్వల్ టు కే బై 2, హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా మైనస్ 1/2 అంటే హెచ్ ఈజ్ ఈక్వల్ టు 2 వచ్చింది, హెచ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2 వచ్చింది. మనకు పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ లో హెచ్ను సబ్స్టిట్యూట్ చేయాలి, దానికోసం హెచ్ రాస్తాం. కానీ ఎక్కువ మనము మైనస్ వాల్యూ తీసుకుంటాం, మైనస్ వాల్యూ తీసుకోమ్మా పాజిటివ్ వాల్యూ తీసుకుంటాం. అయిపోయింది. ఇప్పుడు చూడమ్మా మనకు డెల్టా ఈక్వల్ టు 0 చూపించాము, ఫైండ్ ద వాల్యూ కే అంటే ఫైండ్ ద వాల్యూ చూసినాం. ఇప్పుడు మనకి ఏం కావాలి, ఇంకా ఉన్నాయి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కావాలా, యాంగిల్ బిట్వీన్. ఇప్పుడు చూడమ్మా పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్, పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటే ఏంటమ్మా హెచ్ఎఫ్ మైనస్ బీజీ బై ఏబి మైనస్ హెచ్ స్క్వేర్ మైనస్ జిహెచ్ మైనస్ ఏఎఫ్ బై ఏబి మైనస్ హెచ్ స్క్వేర్. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కనుక్కోవాలి కదా, అంటే ఈక్వల్ టు హెచ్. హెచ్ అంటే ఎంతమ్మా ఇది తీసుకోకూడదు మా హెచ్, హెచ్ అంటే ఏం తీసుకోవాలా ఇది తీసుకోవాలా, ఏది హెచ్ అంటే 2 అని తీసుకోవాలమ్మా. హెచ్ అంటే 2, ఎఫ్ అంటే ఎంతమ్మా 1/2 మైనస్ బి వాల్యూ ఎంతమ్మా మైనస్ 6, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 6, జీ వాల్యూ ఎంతమ్మా జీ 3/2 బై ఏబి ఏ ఎంతమ్మా 2, బి వాల్యూ ఎంతమ్మా మైనస్ 6 మైనస్ హెచ్. హెచ్ అంటే ఇక్కడ తీసుకోకూడదు, హెచ్ ఇక్కడ తీసుకోవాలి, హెచ్ ఎంత 2 స్క్వేర్ కామా నెక్స్ట్ జీ వాల్యూ 3/2 ఇంటూ హెచ్, హెచ్ అంటే 2 మైనస్ ఏ వాల్యూ 2, ఎఫ్ వాల్యూ ఎంత 1/2 బై నెక్స్ట్ ఇది సేమ్ 2 మైనస్ 6 మైనస్ 2 స్క్వేర్. చూడు మెంబర్ చూడు 2కు 2కు క్యాన్సిల్ అయిపోయింది, ఇక్కడ 2 1 జా 2 3 జా, ఇక్కడ చూడమ్మా ఇక్కడ 2కు క్యాన్సిల్ అయిపోయింది, ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోయింది, ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోయింది, ఇక్కడ 2 క్యాన్సిల్. ఇప్పుడు చూడమ్మా ఇక్కడ ఏముంటుంది 1, ఇక్కడ 1 ప్లస్ 3 3 జా 9 బై 6 2 జా మైనస్ 12 మైనస్ 2 స్క్వేర్ అంటే 4. ఇక్కడ చూడమ్మా 2 2 క్యాన్సిల్ అయిపోయింది, రిమైనింగ్ ఏంటమ్మా 3 మైనస్ ఇక్కడ 2 2 క్యాన్సిల్ ఏముంది 1 బై ఇక్కడ సేమ్ అవుతుందమ్మా మైనస్ 12 మైనస్ 4. ఇప్పుడు మా లాస్ట్ ఇంకా పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఇజ్ ఈక్వల్ టు చూడమ్మా 1 ప్లస్ 9 10 బై మైనస్ 12 మైనస్ 4 మైనస్ 16. నెక్స్ట్ చూడమ్మా 3లో 1 పోతే మా 2 బై మైనస్ 16 అంటే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఎంతమ్మా 2 5 జా 2 8 జా అంటే మైనస్ 5/8, 2 1 జా 2 8 జా అంటే మైనస్ 1/8. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఏమొచ్చింది మైనస్ 5/8 కామా మైనస్ 1/8. ఇంకా లాస్ట్ మనకు ఒకటి మిగిలింది ఏంది యాంగిల్ బిట్వీన్, ఇది కనుక్కుంటే అయిపోతుందమ్మా. యాంగిల్ బిట్వీన్ చూడమ్మా ఇఫ్ థీటా ఈజ్ యాంగిల్ బిట్వీన్, ఇఫ్ థీటా ఈజ్ యాంగిల్ బిట్వీన్ చూడమ్మా కాస్ థీటా ఈక్వల్ టు మాడ్యులస్ ఏ ప్లస్ బి బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ 4h స్క్వేర్. కాస్ థీటా ఈక్వల్ టు ఏ వాల్యూ ఎంత ఉందమ్మా 2 ప్లస్ బి వాల్యూ ఎంత ఉందమ్మా మైనస్ 6 బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ అంటే 2 మా మైనస్ బి అంటే మైనస్ 6 హోల్ స్క్వేర్ ప్లస్ 4. హెచ్ అంటే ఎంతమ్మా ఇక్కడ చూడు హెచ్ అంటే ఎంత 2 స్క్వేర్. చూడమ్మా ఇప్పుడు కాస్ థీటా ఈక్వల్ టు 2 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 6 ఆర్ బై స్క్వేర్ రూట్ ఆఫ్
2 into minus or minus plus 6 whole square 4 into 2 square ఏంటమ్మా into 4 చూడమ్మా ఇప్పుడు cos theta is equal to 6 లో 2 పోతే ఎంతమ్మా minus 4 by 2 plus 8 8 2 plus 8 8 square 64 plus 4 4 जा 16 cos theta is equal to mod అనేది ఎప్పటికైనా నెగిటివ్ వాల్యూ తీసుకోదమ్మా mod అనేది నెగిటివ్ వాల్యూ mod అంటే ఏంటి రెండు అడ్డు గీతలను ఏమంటాం mod అంటాం ఆ mod అనేది నెగిటివ్ వాల్యూ తీసుకోదు కాబట్టి 4 by 64 into 16 80 మా 80 చూడు మాకు cos theta equal to 4 by 18 రాదంటే 16 into 5 రాయొచ్చు 16 5 జా 80 మళ్ళీ ఇక్కడ మా మనము రూట్ ఆఫ్ ఏబి ఈక్వల్ ఏం రాస్తాము రూట్ ఏ ఇంటూ రూట్ బి అలాగే దీని ఏం రాస్తాం అంటే కాస్ థీటా ఈక్వల్ టు 4 బై రూట్ 16 ఇప్పుడు కాస్ థీటా ఈక్వల్ టు 4 బై రూట్ 16 అంటే ఏంటమ్మా 4 ఇంటూ రూట్ 5 4 4 క్యాన్సిల్ అమ్మా లాస్ట్ ఏమొస్తుంది మనకు కాస్ థీటా ఈక్వల్ టు చూడమ్మా అయిపోయింది ఇక్కడ 4 1 జా అయిపోయింది అంటే 1 బై రూట్ 5 cos theta is equal to 1 by root 5 theta is equal to cos inverse 1 by root 5 అయిపోయింది ఆన్సర్ అయిపోయింది 7 మార్క్స్ వెరీ ఇంపార్టెంట్ ఈ ఇయర్ అడుగుతాడేమో ఛాన్స్ ఉంది ఇలాంటి ప్రాబ్లం ఒకసారి చాలా సార్లు అడిగాడు గుర్తుపెట్టుకోండి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటే ఇక్కడ వరకు చేసి స్టాప్ చేస్తాం ఇక్కడ వరకు స్టాప్ చేస్తాం అడిషనల్ గా యాంగిల్ బిట్వీన్ వస్తే ఈ ఫార్ములా రాసి ఏ ఫార్ములా రాసి యాంగిల్ బిట్వీన్ అంటే ఈ ఫార్ములా రాసి స్టాప్ చేస్తాము ఈ ఫార్ములా రాసి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటే ఇక్కడ స్టాప్ చేస్తాం ఇక్కడ రాసేసి ఈ ఫార్ములా రాసి స్టాప్ చేస్తాం ఖచ్చితంగా ఇయర్ అడగచ్చు ఈ 3 ప్రాబ్లమ్స్ ఏదో ఒక ప్రాబ్లం రావచ్చు ఒకవేళ ఈ ప్రాబ్లమ్స్ రాలేదంటే హోమోజీనియస్ మీద 4 ప్రాబ్లమ్స్ ఉన్నాయి నెక్స్ట్ వీడియోలో ఆ ప్రాబ్లం చేస్తాను చూడండి ఖచ్చితంగా వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి సార్ ప్రాబ్లం ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే ఫైండ్ ద కే వాల్యూ అన్నప్పుడు ఈ మెథడ్ చేయాలి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ యాంగిల్ మనకు ప్రతి ప్రాబ్లం కు కొన్ని లింక్స్ ఉంటాయి క్లూస్ ఉంటాయి ఆ క్లూ ఏదంటే కే వాల్యూ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటే ఈ ఫార్ములా ఈ రెండు రాయాలా యాంగిల్ అంటే దీనికి రాయాలి దీనికి ముందు ప్రీవియస్ ప్రాబ్లం ఒకటి చెప్పాను ఆ ప్రాబ్లం సొల్యూషన్ మీకు కావాలంటే కింద లింక్ ఉంది ఆ లింక్ లో ఓపెన్ చేసి చూసుకోండి